ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాము. నేను నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో దాచిపెట్టి నీ అపారమైన కృపలో భద్రపరిచి తండ్రి, నీ చల్లని రెక్కల కింద సంరక్షించి పోషించి తండ్రికి రెప్పలా కాపాడి ఈ 2023 తండ్రి నాయన లాస్ట్ నాయన ఈ 12 నెల లాస్ట్ వారంలోనికి క్షేమంగా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో దాచిపెట్టి తండ్రి నాయన మమ్మల్ని విలువైన సంగతులు నాయన మాకు నేర్చుకోవడానికి ఇచ్చిన ఈ తరుణానికై కృతజ్ఞతాస్తుతులు సూత్రం చెల్లిస్తున్నాము తండ్రి. సమయం పోనీయకుండా దాన్ని వ్యర్థముగా మేము వినియోగించుకోకుండా తండ్రి సమయాన్ని కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మా ఆత్మీయ జీవితానికి పాఠాలుగా తండ్రి నేర్చుకుంటూ ముందుకెళ్ళటి భాగ్యము అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించారు. వినబోతున్న నీ బిడ్డలకు తండ్రి వినగల చెవును గ్రహించగల మనసును దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా మాతో అందరితో తండ్రి మాట్లాడి బలపరిచి స్థిరపరిచి సత్యమందు ప్రతిష్ఠ చేయమని నిండు మనసుతో వేడుకుంటాం. క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు, శుభములండి. మంచిది. సామెతల గ్రంథము 27వ అధ్యాయం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము మొదటి నుంచి చాలా జాగ్రత్తగా చదువుకున్నాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనం. రేపటిని గూర్చి రేపటి దినమును గూర్చి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరుడే నిన్ను పొగుడును. పరుడే నిన్ను పొగడదగినని చెప్తూ ఇక్కడ మూల భాషలో దాంట్లో ఏముంటుందంటే తెలియని దాని గురించి ఎక్కువగా నువ్వు మాట్లాడొద్దు అని ఉంటుంది. నీకు నువ్వే బాగా పొగుడుకొని మాట్లాడుతున్నావు అన్న దాని మీద ఇక్కడ ఉంటుంది. ఆ కింది మాటల్లో చాలా ఉన్నతమైన మాట ఉంటుందండి. ఏంటంటే రాయికి బరువును ఇసుకకు బరువు, రాయికుంది బరువు ఇసుకకుంది బరువు, 3 కూడా ఏంటట 3కి. ఈ రెండింటికంటే బరువు మీరు గమనించండి. ఇసుక దేంతో తీసుకొస్తారండి? ఎత్తుకొస్తారు ఎవరన్నా? లారీలలో తీసుకొస్తారు, అవునా? రాళ్ళను కూడా కంకరను కూడా పెద్ద పెద్ద టిప్పర్లలో తీసుకొస్తారు, ట్రక్కులలో తీస్తారు, పెద్ద పెద్ద అట్లలో టిప్పర్ బండ్లు ఉంటాయి కదా. కంకర మొత్తం టిప్పర్లు వస్తుంటుంది, లారీలలో మాత్రం ఏంటి ఇసుక వస్తుంది. మీరు గమనించి ఎంత వెయిట్ ఉంటుంది. అదో నీళ్ళలంగా వస్తుంది, ఇదో రాయి అయినా సరే విపరీతమైన బరువు ఉంటుంది. ఇసుకను పోలుస్తూ ఒక మనిషిలో ఉన్న కోపాన్ని ఉద్రేకాన్ని భయంకరంగా ఆ రెండింటికంటే బరువు, ఆ రెండింటికంటే బరువు ఉంటుందంటే మీరు గమనించండి. ఆ రెండింటికంటే బరువు అనేది మనిషిలో ఉన్న కోపం. అందుకని యేసుక్రీస్తు అనలే, భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. ఏమన్నాడు? నా కాడు ఎత్తుకొని నేర్చుకొని నేను దీన మనసు గలవాడను, సాత్వికుడును, దీన మనసు గలవాడును అన్నాడు. అంటే ఏమన్నాడు? మనుషులు ఒక భారాన్ని తీయకుండానే మోస్తున్నారు. నెత్తి మీద భారం కాదు, మనం మోసుకొచ్చే భారాలు కదా అని చెప్పేది. నీ హృదయములో మోస్తున్న భయంకరమైన భారం. ఆ భారం ఎలా ఉంటుంది అంటుండు? ఇసుక రాయి కంటే బరువు అంటుండు, ఇసుక కంటే బరువు అంటుండు. ఈ ప్రశాంతత లేకపోవడం మనిషి మూర్ఖత్వం అని చెప్పొచ్చు. ఇది మనిషిని ఏం చెప్తుంది దరికైనా కృంగదీస్తుంది, నలగొడుతుంది. అలాగనే ఉంటాడు. అతను ఒక్కంతోనే పోదు, అందరినీ బాధ పెట్టేవాడుగానే ఆ బరువు అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తుంది. అందుకనే ముంగోపి దగ్గర సావాసం చేయొద్దు, ముంగోపిగా ఉండొద్దు. మృదువైన మాట మంచి క్రోధమును చల్లార్చును, నొప్పి పుట్టించే మాట కోపమును రేపును. ఇవన్నీ ఎందుకు చెప్పిండు బైబిల్లో? ఎందుకు? ఇంత భారం మోసుకుంటున్న వాడు ఎమ్మటే ఏమైపోడు? బరెస్ట్ అయిపోతాడు. ఎమ్మటే కొట్టుడు ఏదైనా ఒకటి చేస్తారు ఖచ్చితంగా. ఆ బరువు అనేది దిగిపోవాలి. ఏమన్నా కొట్టడం కానీ ఏమన్నా తిట్టడం కానీ ఉంటేనే ఒక బరువైన ఒక 50 కిలోల బరువు నెత్తిలో పెట్టుకొని వస్తుంటే ఆ దింపి పక్కకు పెట్టినట్టు అయిపోయింది. దాన్ని కొట్టేదాకా తిట్టేదాకా అంత భారం ఉంటుంది ఒక మనిషికి. ఇది మనుషులైతే ఎవరు చెప్పరు, సాక్షాత్తు దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరణతో మనుషులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మాట్లాడుతుండండి. సమస్యల మీద దీంతో విపరీతంగా బాధపడుతూ బాగిదైపోతున్నారు. మానసికమైన వైద్యులు ఉంటారు, సైకాట్రిస్ట్ డాక్టర్ అని ఉంటాడు. పోతే ఏమంటాడు? ఎందుకు ఇలా అయిపోతున్నావు, ఏమైపోతున్నావు చెప్పు. ఆయన రాసుకుంటాడు, చెప్పు నువ్వు ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలా, ఈ అన్నిటి గురించి అడుగుతూ ఉంటాడు. కానీ దేవుడు ఏమంటుడు? వాడికి ఇలా వచ్చేసింది, వాడు ఇది మొత్తం అది ఇసుక కంటే ఏమంటాడు
రాయి కంటే బరువు, ఇసుక కంటే బరువు, ఆ మూడు బరువు, మరీ ఈ రెండింటికంటే బరువు ఎక్కువ అని చెప్తుండు. ప్రపంచం ఎక్కడ చెప్తారని? ఏ పాఠశాలలో, ఏ యూనివర్సిటీలలో, ఏ స్కూళ్ళల్లో బోధిస్తారండి? ఎవరు చెప్పగలరండి? టీచర్ కోపంతో పోరను కొట్టి చంపింది, నీళ్ళు లాగిండని కొట్టి. అంటే విద్యాబుద్ధులు నేర్పిస్తామని వచ్చి ఉపాధ్యాయుల స్థానంలో ఉండి కొట్టి కొట్టి చంపేసింది దౌర్భాగ్యురాలు ఒక చిన్నపిల్లని. వాళ్ళలో ప్రేమ ఉందంటారా? ఉందా? ఆ కోపం ఎక్కడ కోపమో ఏమిటో తీసుకొచ్చేసింది. ఏమైపోయింది? అయిపోయింది. ప్రపంచం కాదు, అందరూ ఎదుర్కొంటున్న సమస్యలే ఇదండి. తెలుసా? ఈ పోవాలంటే ఏ మానసికమైన వైద్యుల దగ్గర పోయినా కాదు, దేవుడు మాత్రమే సరైన మందు. దేవుని వాక్యమే మందుగా ఉంటుందండి. తెలుసా? సరైన మందుగా పనిచేసే దేవుని వాక్యమే. మీరు గమనించండి. అది ఎవరు గమనిస్తారు? దీని దగ్గర రావాలన్నా ఇది మత గ్రంథము, మనసు మార్చేది కాదు, మతం మార్చేది. మతం మారమని ఎక్కడ చెప్పాలి బైబిల్లో? మతం మార్చుకున్నోడు బైబిల్ దగ్గరకు వచ్చే అవసరం లేదండి. మనసు మార్చుకోవాలి, రూపాంతరం చెందాలని దేవుడు చెప్తుంటే మనసు మార్పిడి అని చెప్తున్నారు. మన ఒక ఆయన వచ్చిండు, ఒక 5-6 మందిని తీసుకొచ్చిండు. ఇంతమందిని మార్చినండి, ఆ మతం ఇది అండి అదండి అని చెప్తుండు. ఆ కరుణాకర్ సుగుణ అనే వాడు కూడా ఉన్నాడు. తీసుకొచ్చి వీళ్ళు ఈ మతాన్ని మార్చిరు, మా మతం మార్చిరు. బైబిల్ అనేది ఎక్కడ మతం మార్చుకోమని చెప్పలేదు, మనసు మార్చుకోమని చెప్పింది. మన వాళ్ళు కూడా ఏం చేసింది? మతం పుచ్చుకున్నానండి, మతంలో దిగిపోయానండి. పిచ్చి పిచ్చి మాటలు చెప్పడం వల్ల సరైన అవగాహన లేక ఆయన మార్గం అన్నాడు. ఎక్కడ మతం అని నేను మతం అని చెప్పలేదు. యూదా మతం ఉంది. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలే, మనుషులందరి మార్గాన్ని చూపించడానికి. ఆ మార్గం నేనే, నా ద్వారానే తండ్రి చెంతకు చేరాలి. ఎలా ఉంటే చేరుతారు? ఇవన్నీ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, ఈ మనోవ్యాకులంగా ఇవన్నీ చింతపడి వేదనలు, బాధనలు, ఈ బరువులు మోస్తున్న మనుషులారు ఇవన్నీ తగ్గించుకో, దిగి మొత్తం మీరేంటి దింపుకోవాలి భారం అంతా అని చెప్తున్నాడు. ఇసుక బరువు, రాయి బరువు మనకు బాగా తెలుసు. కానీ మనిషి కోపేద్రికి బరువు ఏంటి? రెండింటికంటే ఎక్కువ అట. ఎవరు చెప్పిరు? ఇది ఎవరని చెప్పిరా? మనుషులు చెప్పండి. మనుషుల్లో ఇది ఎవరని చెప్పిర్రా? ఇసుకకు, రాయికి బరువు ఉంటుంది బాబు, ఇసుకకు బరువు ఉంటుంది. మూడుకి ఏంటి? కోపం ఉద్రేక్ ఏంటిది? ఈ రెండింటికంటే భయంకరంగా అని కోపమే ఈ రెండింటికంటే బరువుగా ఉంటుందని చెప్తుంది దేవుడు. మీరు గమనించండి. ఎంతమంది ఈ మాటల ప్రకారంగా చదువుకొని ఒకవేళ ఈ మాటలే క్రైస్తవ్యంలోకి వస్తే, ఖచ్చితంగా ఈ మాటలే క్రైస్తవులోకి వస్తే సమాజం మొత్తం మార్చబడండి. ఈ మాటలు బైబిల్లో మాత్రమే ఉండిపోయినాయి తప్ప ఏ ఒక్కరూ తమ బతుకుల్లోని తెచ్చుకోలే. మీరు గమనించండి. నా పెళ్ళైన ప్రారంభ దినాల్లో ఫస్ట్ నా పరిస్థితి ఎంత భయంకరమైన కోపగుండినో నాకే తెలియదు అసలు. అట్లుండే ముక్కు మీద ఈగాలితే ఇట్లా అంటారు చూడు, అంత భయంకరంగా కోపం ఉండే. మీరు గమనించండి. రాను చాలా టైం పడుతుంది. అది రాను తగ్గించుకుంటూ దాని మీదనే నా పోరాటం అంతా. దేవా, ఊకినే మామూలుగా రియాక్ట్ కాను, చిన్నదైనా సరే చాలా విపరీతమైన కోపం. ఇంకా అప్పటికిప్పటికి చూసుకుంటే ఒక బారణ మందం తగ్గినట్టుంది. ఇంకో రూపాయిలో ఒక బారణ మందం, ఇంకా పావులం అంతా అలాగనే ఉంది. దాన్ని ఎలా జయించాలని నా పోరాటం దేవునితో. తెలుసా ఏంటి? ఇలాగ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నరకానికి వెళ్ళిపోతా ఖచ్చితంగా. దేవా, నా మరణ దినం ఎప్పుడో నాకు తెలియదు అసలు. ఈ దాన్ని నేను జయించాలి, దీని మీద నాకు విజయాన్ని అనుగ్రహించు అన్న దాని మీద నా పోరాటం. ఇంకా పావులం, అది మొత్తం పోతే తప్ప సంపూర్ణ కాను. ఎవరైతే సంపూర్ణులైతేనే యేసుక్రీస్తు వచ్చి తీసుకుపోతాడు. అసంపూర్ణులు పరలోకం వెళ్ళరండి. ఈ కోపము, ఈ మత్సరం, ఈ దరిద్రం అంతా లోపల పెట్టుకొని నేను క్రైస్తవుని పేరుకు మాత్రమే అంటే ఎక్కడికి వెళ్తా? నేను నా మరణ దినం వరకు నేను సంపూర్ణంగా క్రీస్తు అనుకునేటట్టుగా క్రీస్తు స్వరూప్యతలోనికి నేను మారకపోతే నా బ్రతుకు అనేది నరకమే తప్ప పరలోకం వెళ్ళదు. చెప్తున్నా నేనైనా, వింటున్నా మీరైనా. యేసుక్రీస్తు ఎలాగా బ్రతికాడు, బ్రతుకు చూపించాడు, ఇలా బ్రతకమన్నాడు. అపోస్తులకు లేదా కోపం? లేదా? ఉన్నది. పేతురు గారికి లేదా? ఉన్నది. కత్తి తీసే మనకు చెప్పు నరికేస్తాడు మొత్తం. కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే పోతాడు బాబు అని చెప్పేసి. అప్పటి నుంచే ఆయన జీవితం మారిపోయింది. తీసుకుపోయి కొరడాలు పెట్టి కొడుతుంటే యోహానికి పేతురు గారికి ఏమన్నాడు? ఆనందంగా ఎంచుకొని వచ్చి వాకింగ్ చెప్పారు తప్ప ఎక్కడ వాళ్ళిగా. అప్పటి నుంచి ఆ రోజే కోపంతో, ఉద్రేకంతో ఎమ్మటే కత్తి దూసి ఏం చేసిండు? చెగుని తెగ నరికేసిండు. యేసుక్రీస్తు మాట, ఒక్క మాట అండి, అంతరంగంలోకి వెళ్ళిపోయింది.
అంతరంగంలోకి వెళ్ళిపోయినాయి. పేతురు గారి జీవితమే పెనుమార్పులు జరిగిపోయినాయి. మొత్తం ఇక కోపము, ఆగ్రహం అన్ని వదిలిపెట్టుకుంటూ సాధువుగా మారిపోయాడు, హతసాక్షిగా మిగిలిపోయాడు. కార్యారంభం కంటే ఏమన్నాడు? అంతం చాలా ప్రాముఖ్యంగా ఉండాలన్నాడు. అంతం ఎప్పుడో మాకు తెలియదు, అంతం ఎప్పుడో మనకు తెలియదు. రేపేనా అంతం అనుకుంటే ఈరోజు మనం సెట్ అయిపోం. ఎన్నేళ్ళు బతాం? 2023 ఏమైపోయింది? కాలచక్రం గిర్న తిరిగింది, మన కళ్ళ ముంగడికి వచ్చేసింది. లాస్ట్ ఈరోజు 2023లో లాస్ట్ దినం, లాస్ట్ వారం, సండే. మీరు గమనించండి. మరి ఈ 52 వారాలు ఎన్ని మాటలు మాట్లాడండి దేవుడు, ఎన్ని అంశాలు మాట్లాడండి గుర్తుందా? ఎన్ని విషయాల్లో సరి చేసుకోమని చెప్తుండు. ఇటు బాబు కానీ నేను కానీ. ఇంకా ప్రాక్టికల్గా మీకు అర్థం కావాలంటే స్క్రీన్ మీద కూడా, ప్రొజెక్టర్ మీద కూడా ఏ చూపితురు మీరు చదువుతున్నారు. మీరు గమనించండి, ఆ దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంతుని బట్టి ఆయన చెప్తుండు. ఏదేమైనా అల్టిమేట్గా మనం ఏం చేయాలి? పరలోకం వెళ్ళాలి. మనలో అన్ని లోపాలన్నీ సరి చేసుకొని చక్కగా దేవుని దగ్గర మనం యథార్థవంతులుగా, నీతిమంతులుగా ఇక్కడనే భూమి మీద తీర్చబడి అక్కడికి వెళ్ళాలనే ఈ ప్రయాసంతా. ఈ ప్రయాస వ్యర్థం కాకూడదు, వృధా కాకూడదు. క్రీస్తున్నందుకు పడుతున్న ప్రయాసం. మీరు కూకుని 2 గంటల సేపు కూకోవాలని అంత ఆశామాసి కాదు. కాళ్ళు, శరీరం అంతా కొంచెం సహకరించకపోయినా మీరు ఓపికతో వింటున్నారు. నేను చెప్తున్నాం, మా మాటకు మీరు కూర్చున్న దానికి ఫలితం ఉండాలా వద్దా? మార్చుకుంటే ఫలితమా, కూకొని వెళ్ళిపోతే ఫలితమా? ఇప్పుడు 2 గంటలు కూకున్నందుకు మీకు ఉండాలి, చెప్తున్నా మాకుండాలి 2 గంటల సేపు. అవునా? ఈ పని అంతా మరి వేరే లోకంలో ఉన్నది, అది పోనీ వాళ్ళకి అవసరం లేదు. ఈ సమయాన్ని, కాలాన్ని వేరే పనిలో పెడితే మనకు వస్తాయి, డబ్బులు వస్తాయి. ఇదంతా మానుకొని మనం వచ్చి ఇక్కడ కూర్చొని చక్కగా ఉంటుంటే దీనికి ఫలితం లేకపోతే అందరి లెక్కన మన నరకానికి వెళ్ళిపోతే ఇంతసేపు కూకోనేందుకు, మేము చెప్పేందుకు మీరు కూకోనేందుకు? చెప్పి నేను మార్చుకోకపోతే నేను వెళ్ళిపోతా, కూర్చొని మీరు కూడా మార్చుకోక మీరు ఎక్కడ వెళ్ళిపోతారు? ఆడు పని చేసుకొని ఇక్కడ సుఖించుండు, అన్నిటికీ పత్రమే చేసుకుంటూ వచ్చినాం. అవునా? దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడడానికి ఉండదు, ప్రతిదీ కంట్రోల్గానే ఉన్నాం. లోకంలో ఉన్నవాడు హాయిగా అనుభవించాడు. అందుకనే ఉంటే చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు. అంటే ఫుల్గా పాపమాన్ని చెయ్యి, లేకపోతే పాపం చేయకుండానే ఉండు అని తీసుకోవచ్చు దాని ప్రకారంగా. ఇటు పాపం చేయకుండా అటు ఇటు ఉండి ఏం ప్రయోజనం? అందుకనే నులివెచ్చని స్థితి ఉండొచ్చు. కొద్దిసేపు భక్తిగా ఉండి కొద్దిసేపు భక్తిహీనుడిగా ఉండమనుకోండి, అదే నులివెచ్చని స్థితి అన్నట్టు. ఉంటే కరెక్ట్గా దేవుళ్ళలోనే ఉండాలి, ఉంటే కరెక్ట్గా లోకంలోనే ఉండరా బాబు. కొద్దిసేపు దేవుల్లో, కొద్దిసేపు లోకంలో ఉంటే అది నులివెచ్చని స్థితి. అప్పుడు నేను వచ్చి ఏం చేస్తాను కదా, ఏం చేస్తా? నా నోటి నుంచి వెళ్ళి వచ్చే ఉమ్ము ఉంచేస్తాను. ఆ స్థితి మనకు అవసరమా? క్లియర్ కట్గా చెప్తుండు. మనిషిని చూసి ఇట్లా ఉంచిందనుకో, ఏమైపోతే గొడవలైపో కొట్టుకుంటారు. అసలు నన్ను చూసే ఎందుకు ఉంచిరు, నన్ను చూసే ఎందుకు ఉంచిరు, నన్ను చూసే ఎందుకు ముఖం తిప్పురని ఎంత ఉంటుంది. మరి యేసుక్రీస్తు ఏమంటాడు? నా సాక్షిగా బ్రతికి ఎంత కోపంతో, ఎంత వేదనతో, ఎంత బాధతో దర్శన గ్రంథం యోహాను గారు రాస్తుంటే ఆయన చెప్తుండు, నా నోటి నుంచి వచ్చే ఉమ్మును ఉద్దేశిస్తా, మీ ముఖం మీద ఉమ్మేస్తా అని చెప్తుండు. మీరు గమనించండి, దేవుడు చెప్పే ప్రతి మాట ఈజీగా తీసుకోవద్దండి. అందుకని చెప్తుంది పైన వచ్చిన రేపటి గూర్చియు అతిశయపడొద్దని చెప్తున్నాను. ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదు. తెలియనప్పుడు ఏమైపోతాం? ఇవాళ కొంత తిట్టుకున్నా, గొడవ పెట్టుకున్నాను అనుకో. నేను ఫర్ ఎగ్జాంపుల్ గొడవ పెట్టుకున్నా, రాత్రి పడుకుని చచ్చిపోయాను. ఎక్కడికి వెళ్తా నేను? ఎక్కడికి వెళ్తా అండి? ఇన్ని ప్రసంగాలు చేసినప్పుడు నోర్మోయ్, ఇంత వాక్యం చెప్పిన పర్వా నీతిగా చెప్పాను, మరి నువ్వెందుకు నీతి మళ్ళీ బతికిన వాడు అవుతా? అవునా? ఒకవేళ మీరే పంచాయతీ పెట్టుకోరు, పుట్టుకుని మీరే చచ్చిపోయారు, ఎవరితో గొడవ పెట్టుకుని. ఇన్ని మాటలు ఇలా ప్రభు అంటే నువ్వేం సరి చేసుకున్నావు అని అడుగుతాను. మిమ్మల్ని అడగడా? ఖచ్చితంగా అడుగుతాను. ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఈ రోజుల్లో సరిచేసే బోధలు లేవండి. మనుషులను మంచిగా మత్పరిచి మాయబోధలు చేస్తూ బైబిల్లో లేని సంగతులు చెప్తున్నారు దౌర్భాగ్యులు. తెలుసా? ఒక భయం లేదు, ఒక భక్తి లేదు, ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు. దేవునికి దూరం చేసి వాళ్ళకి దగ్గర చేసుకొని మినిస్ట్రీలు డెవలప్ అయిపోతున్నాయి, మొత్తం సంస్థలు డెవలప్ అవుతున్నాయి. సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానము వెళ్ళిపోయి ప్రతి ఒక్కరిని క్రీస్తునందు సంపూర్ణం చేయాలనేది బైబిల్లో ఉన్న నియమం, సంఘంకున్న క్రమం. వీళ్ళేం చెప్తారు? సంఘమే కాదు క్రీస్తులో చెప్తున్న బోధను పక్కకు పెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ మనుషులందరినీ భ్రష్టులుగా మార్చేసిన ప్రయోజనం ఏంటి? రేపు ఏం జరుగుతుందో మనకు తెలియనప్పుడు ఎంత జాగ్రత్తగా మనం బతకాలి? రేపటి దినం గురించి మనకు ఎందుకంటే మనకు తెలియదు. ఎంతమంది వెళ్ళిపోతారు, ఇక్కడ చనిపోయినాడు, అక్కడ చచ్చిపోయినాడు. ఊరి నుంచి ఇక్కడికి వచ్చిన మా ఊళ్ళో కోట ఉన్నది అంతమ్మని, ఆమె చచ్చిపోయింది. ఒక గొల్ల ఆయన ఉండు, ఆయన చచ్చిపోయింది.
నేను చేస్తున్న బిల్డింగ్ పక్కన పెట్టే ఉన్నాడు, ఆయన క్యాన్సర్ వచ్చింది. వచ్చి మాట్లాడుతుండే, పోతుంటే వస్తుండే కథం చచ్చిపోయినాడు. అంతా మంట, ఇద్దరు చనిపోయారు ఒకటే రోజు. మీరు గమనించండి, రేపేం సంభవించునో మీకు తెలియదు అని చెప్తున్నప్పుడు తెలిస్తే మాత్రం ఎవరితో గొడవకి వెళ్ళండి. మీరు గమనించండి, తెలిస్తే భయంతో భక్తితో చప్పుడు కాకుండా ఉంటాడు. తెలియకనే ఏదో 1000 ఏళ్ళు భక్త అన్నట్టుగా అందరితో గొడవలు ఎందుకు, అందరితో ఈ కోటకాలు ఎందుకు, అందరితో అన్ని ఎందుకు, బ్రతుకు ఎందుకు చితకం చేసుకోవాలి? మీరు గమనించండి, రేపటి గురించి ఎక్కువ కాలం మనం బతుకుతున్నాం అనుకుంటేనే ఏమైపోతుంది, అందరితో గొడవలు కోటుకలు ఉంటాయి. రేపే ఆయన చనిపోతే, ఆయన క్యాన్సర్ వచ్చింది చచ్చిపోతే కొన్ని రోజులని చెప్పేవారికల్లా ఏమైపోయాడు, ప్రతి ఒక్కరిని మందలించుడు స్టార్ట్. అప్పుడు బిజీ ఉండే గొర్రెలుగా చెప్పి పాపం. ఇప్పుడు ఇంటికాడు ఉండే, అయ్యా ఏముండ్రు బాబురా పిల్లలు మంచిగురా. మీరు గమనించండి, చావు అనేది మనకు మనిషికి తెలియకపోవడం వల్ల ఈ నేను భక్త అని అందరినీ శత్రువుడుగా, ఎవరిని శత్రువుగా మార్చుకుంటున్నాడు. మనకున్న శత్రువు ఎవరండి? మనకున్న శత్రువు కూడా అండి అదృష్టుడు, అపవాది. మనుషులు ఆ శత్రువుడు మనకు. మన మనుషులు ఎందుకు మనం శత్రువుడుగా మార్చుకుంటున్నాం? రాయి కంటే ఇసుక కంటే భయంకరమైన ఆ కోపమే, ఆ మూర్ఖత్వమే, ఆ మూఢత్వమే బరువుగా మారిపోయి ఒక్కటే బరెస్ట్ అయిపోయింది అనుకోండి. అందుకనే కుటుంబాలలో అన్నదమ్ముల్లో సమాధానం ఉండదు తెలుసా? అన్నదమ్ముల్లో తల్లిదండ్రులతో అన్నిటి మొత్తం సమాధానాలు ఉండవు. సమాధానం లేకుండా మొత్తం కూలిపోవడం ఏంటంటే ఆ బరువును మోస్తూ ఉండడం. ఆ బరువు ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. బయటపడ్డప్పుడు ఏమైపోతుంది, అల్లకొల్లాలనే. ఒకరికొకరు చూసుకోడు, ఒకరిని చావు కూడా ఒకరికి వెళ్ళిపోడు. తెలుసా, చిన్న అన్నదమ్ములకు కొంచెం గొడవ వచ్చింది. వెంకటేశ్వర అని ఒక ఆయన, శంకరేశ్వర ఈరేస్వామి, వాళ్ళకు ఇద్దరు అన్నదమ్ములు ఎదురుగానే కౌంటర్లు. చిన్న కాడ గొడవ వచ్చిందండి, చచ్చిపోయేదాకా ఒకరిని సాగు ఒకరికి వెళ్ళిన. పక్కపక్కనే కూడా ఇల్లు దరిద్రుడు, వాడి కోపం గిన్నె ఉండే, ఏమో షాప్ పెట్టుకునేది. ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు, శంకరయ్య అని చిన్న ఆయన. వీళ్ళిద్దరు గొడవ పెట్టుకురండి. మీరు గమనించండి, చచ్చిపోయేదాకా వాళ్ళు మాట్లాడుకోలేదండి. చచ్చిపోయేదాకా ఇద్దరు అన్నదమ్ములు. మీరు గమనించండి, కోపం చిన్నదానికాడ ఏమైపోయింది, బరువు మోసి 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 ఏమైపోయింది, ఒక్కసారి ఇదైపోయింది మొత్తం. అందుకే నేను భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకి రండి. నా 11వ అధ్యాయం చూడండి ఒకసారి. మళ్ళీ ఇక్కడికి వద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 చూద్దాం. ఆ భారం, అది భారం అవపడదండి, దేవుడికే అవపడుతుంది. దేవుడే చెప్పగలడు. సమస్తం అంటుండు, ఒకటి కాదు రెండు కాదు. మనకు కొలమానాలు ఉంటాయి, కొలతలు ఉంటాయి. ఇన్ని కేజీల బరువు అని 50 కేజీలు, 20 కేజీలు, 30 కేజీలు, 10 కేజీలు, 100 కేజీలు కూడా మోయలే కదండి. ఒకటి మోయలేడు. 50 కేజీలకే వీడు ఇదైపోతుంది. కానీ ఏమైనా 20 కేజీలు, 5 కేజీలు, 10 కేజీల సంచులు వస్తున్నాయి. ఇక మేము మోసినామండి, 100 కేజీలు మోసినాం మేము మోయగలం. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు మోయలేరు. 50 కేజీల సంచిది వీడు ఒక్కడు లేపుకోమంటేనే అయిపోద్ది, ఇంకోటి మోయాలి. 50 కేజీల సంచి కూడా వాడు ఎత్తుకోలేడు. సిమెంట్ సంచులు కూడా ఊరికిన అమ్మాలి పని కూడా చేసిందండి. సిమెంట్ సంచులు ఎంత భయంకరం బరువు ఉంటుంది, 50 కిలోలు ఉంటుంది. రాయి మోసుకున్నట్టే కాదు, ఇక విపరీతంగా బరువు ఉంటుంది. మీరు గమనించండి, ఈ బరువు అనేది, ఈ పాపం అనేది భయంకరమైన బరువు క్రీస్తు మాత్రమే చూపించి చెప్తుంది. చూడండి, ఎవ్వరు అంతవరకు మాట ఎవరు చెప్పలే, యేసుక్రీస్తు చెప్తుంది. చూడండి ఆ మాట, ప్రయాసపడి భారం మోసుకుంటున్నా. ఒకరినా ఇద్దరా మిలిచేది, ఒకరు మోతురా ఇద్దరు మోతురా. భూమి మీద 6 నేల మీద ఆకారాన్ని రక్త మాంసములు ధరించుకున్న ప్రతి ఒక్కడు ఈ భారాన్ని మోసుకుంటూ వస్తున్నాడు. ఈ భారాన్ని మోస్తుండండి. భూమి మీద తల్లి గర్భములో 9 మాసాల అపురూపమైన ఆకారాన్ని తండ్రి చేత ధరించుకొని ఈ లోకానికి వచ్చిన ప్రతి మానవుడు ఏం మోసుకుంటుండు, భారం మోస్తుండు. ఆ భారాన్ని దించడానికి వచ్చాను నేను. నీ పాప భారాన్ని ఆయన మోయడానికి వచ్చాడండి. ఆయన వేసుకున్నాడు. మనకు బదులుగా మన స్థానంలో ఆయన బలి అయిపోయాడు. యేసుక్రీస్తు ఒక్కరికి ఇద్దరికి ఒక వర్గానికి దేవుడు కాదు. ఈ మూర్ఖులు రకరకాలుగా మాట్లాడుతున్నారు, తెలిసి తెలియక అబండాలు వేస్తూ బాధ. ఒక్కొక్కటి ఇంటుంటే ఎంత భయంకరంగా మాటలు తిడుతున్నారు క్రీస్తును. మీరు గమనించండి, సమస్త జనులారా నా యొద్దకు రండి. భారం మోసుకునే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదను. నేను
సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా ఆ కాడి సులువుగాను నా భారము తేలిగ్గా ఉన్నది. ఏంటిది? ఈయన తేలిగ్గా ఉన్నది ఈయన కాడి. మీరు గమనించండి, నేర్చుకో అంటుండు. నా కాడి బరువుగా ఉండదు. నువ్వు అనేది భయంకరంగా ఉన్నది మోస్తున్నావు, ఖచ్చితంగా దాన్ని నేను విశ్రాంతి ఇస్తా అంటే ఏమనుకుర్రు? ఈ లోకపరమైన విశ్రాంతి కోరుకుంటురా క్రైస్తవులు? పరాలోకమైన పరాసంబంధమైన విశ్రాంతి కోరుకుంటురా? ఇక్కడ నీకు విశ్రాంతి దొరుకుతుందా, అక్కడ విశ్రాంతి దొరుకుతుందా? చెప్పండి. ఈ మాటకి ఎలా అర్థం చేసుకోవాలి? ఎక్కడైనా విశ్రాంతి దొరికేది ఎక్కడ? విశ్రాంతి ఎక్కడిస్తాడు? బైబిల్లో ఏముంది దొరికినా? సుఖ దుఃఖములు రెండింటిని అంటే ఎక్కడొస్తుంది సుఖం? నీకు సుఖ దుఃఖములు జతపరిచి పెట్టినంటే భూమి మీదనే. ఏడుపైనా కష్టమైనా నవ్వైనా ఏదైనా సరే భూమి మీద ఉన్నప్పుడే. శాశ్వతమైన సుఖము ఆనందం పరలోకం. నిత్యము కాలిపోయేది ఏడుపు అనేది నా నరకం, అంతే. ఈ రెండు కలిసి ఉండేదే పరలోకం. అవి చావుతోనే ఈ రెండు పోతాయి, ఈ రెండు వేరైపోతాయి. తెలుసా? మీరు గమనించండి. భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, మీకు నేను నేర్పిస్తాను. నా కాడి ఎత్తుకునండి, నా యుద్ధ నేర్చుకునుడి. అది తేలిగ్గా అంటే ఈ పాపమంతా వెళ్ళిపోయిన తర్వాత ఏమి లేకపోయినా నీకు ఆనందం ఉంటుంది, నీ హృదయంలో ప్రశాంతత ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఈ లోకం మీద ఆశలు చంపుకుంటాం, వైరాగ్యం వస్తుంది. దేవా, ఈ లోకాన్ని నేను ఏం చేయలే, ఇందులో నుంచి ఏం పట్టుకపోలేను, ఏది కాను దానికోసం నేను ఎందుకు ఇవన్నీ ఆలోచించి నా బుర్రపాటు చేసుకునేది? అన్నీ దేవుని మీద భారం వేసుకొని ముందుకు వెళ్ళిపోతారండి. నెమ్మదిగా ఉంటుంది, కోపం వదిలేసుకుంటాడు. ఈ కుళ్ళు కుతంత్రము ఈ మత్సరం ఇవన్నీ సకల దుర్నీతి పాపం అన్ని వదిలేసుకొని ప్రశాంతంగా దేవునిలో ఉంటాడండి. ప్రశాంతమైన విశ్రాంతి నీ హృదయంలో ఉంటుంది. శరీర సంబంధమైన కష్టపడి పని చేయాలి, నీ మనసులో ఉంటుంది విశ్రాంతి, నీ మనసులో ఆనందం ఉంటుంది, నీ మనసులో మంచిగా ఉంటుంది. అన్నున్న కొంతమందికి శాంతి ఉంటుంది, లక్షల రూపాయలు ఉంటుంది, శాంతి లేకపోతే ప్రయోజనం ఏంటి? ఏ శాంతి? నీ హృదయంలో సమాధానము నెమ్మది అనే శాంతి ఇస్తాడు. ఇక్కడ విశ్రాంతి అక్కడ ఉంటుంది దేహానికి. ఎక్కడ? నీ మనసుకు శాంతి ఇస్తాడు. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఆందోళన ఉండదు, భయం ఉండదు, ఏది ఉండదు. దేనికి నువ్వు చింతపడవు. ఇంతకుముందు బాబు చెప్పిన చింత ఇవన్నీ ఏమి ఉండవండి. అవన్నీ పోతే నువ్వు క్రీస్తులోకి వస్తే ఏమవుతుంది అంటే ఇవి చెప్పి ఈ పక్కకు పెట్టేసారు. ఏమవుతుంది? పెళ్లి కానివాడు పెళ్ళి అవుతుంది, అంతే. ఏమవుతుంది? ఆ కోర్టులో కేసులు ఉంటే పోతాయి, కేసున్నప్పుడు కూడా పోతాయి. ఇంకేమొస్తుంది? మీరు గమనించండి. లోకపరమైన మొత్తం వాక్యంలో చెప్పారండి. బైబిల్లో ఒక్కట్లేదు మీరు అనుకునేటి, మీరు లోకంలో చెప్పేటి. మీరు గమనించండి. లోకంలో అనుకునేటి మీరు చెప్తున్నాయి ఒక్కటి కూడా ఉండదండి. మీరు చూసుకోండి, బైబిల్ అంతటా మీరు చూడండి. ఏ ఒక్కటి కూడా ఇప్పుడు ప్రకటిస్తున్న సువార్తలో ఏ ఒక్కటి కూడా ఆ వాక్యాన్ని కూడా దొందార్థాన్ని తీసి దాన్ని వీనికి అనుకున్నట్టుగా మలుచుకుంటారు తప్ప దాన్ని ఉన్నట్టుగా వాక్యాన్ని చెప్పేది వాక్యం వేరు, వీడు చెప్తున్న భావం వేరు. మీరు గమనించండి. వాక్యాలు చెప్తుంటారు కదా, ఈ వాక్యానికి తగ్గట్టుగా ఉపమానం చెప్పడు. ఈ ఉన్న వాక్యం ఒకటైతే వీనికి అనుకూలంగా వాక్యానికి దొందార్థాన్ని తీసి మనసులో సంతోషపెట్టే వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. సరైన వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పి సరిచేసి దేవుని వైపు తిప్పడు. అందుకనే మీరు గమనించండి, బోధకులందరూ వాళ్ళ మీద ఆధారపడేట్టుగా ఒక మానసిక రోగులుగా చేసి అని చెప్పచ్చు. సినీ ప్రపంచంలో కూడా ఏ యాక్టర్లకు కనుక వీళ్ళందరూ యువత మొత్తం ఫాలోయింగ్గా మేము ఫ్యాన్స్ అండి అని చెప్పుకుంటారు కదా, వీళ్ళందరూ ఎలాంటి పిచ్చి కుక్కల్లాగా ఎలాగైతే తిరుగుతుర్రో మొత్తం బట్టలు చింపుకొని కొట్టుకొని చంపుకుంటారు తెలుసా? సేమ్ పాస్టర్లు లాంటి లోకోరు నోరులు వేసుకొని పడిపోతున్నారు. మొత్తం గొడవలండి. ఒక ఆయన మాట్లాడి ఏంటండి సేవకులు కదా, ఇలాంటి ఐపీఎల్ ఆటలేంటి, క్రికెట్ మ్యాచ్లు ఏంటి, ఇది చాలా దౌర్భాగ్యం. అంటే ఏమంటారు? ఇంకో వీళ్ళందరూ క్రైస్తవులే. ఆట విడుపుగా ఉంటుందండి, ఆడుకోవచ్చు, తప్పేముంది? ఆట విడుపా ఏం చేసి దుష్టుడు ఆడుకుంటుండు. నేను వాడు ఫుట్బాల్ కనుక తన్నట్టు దంతుంటే మొత్తం గిరకాలు కొట్టుకున్నట్టుగా వాడు ఆడుకుంటుండు. నీకు అర్థమైతే లేదు. నీ బ్రతుకు మార్చుకోక ఇతరులను మార్చేటట్టుగా నీ మాదిరి లేకుండా నీ బ్రతుకులో ఏం మాదిరి చూపిస్తున్నాడు అంటే అన్ని చూడవచ్చు అని క్రైస్తవ్యాన్ని మొత్తం భ్రష్టు పట్టి మన పూర్వీకులు ప్రారంభ తరాల్లో వాళ్ళకి తెలియక నా పాపం. వాళ్ళ భక్తి ఎవరు అండి? వాళ్ళు చక్కగా దేవుడు మంచిగా ప్రార్థన జీవితం అని మంచిగా చెప్పారు, అక్కడ పోలే. చక్కగా నేర్పించారు, కొంచెం భక్తిభావాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2023 వచ్చే వరకల్లా ఏం పోయే కాలం అండి. మీరు గమనించండి, క్రైస్తవులందరినీ యువతను మొత్తం ఒక మానసికమైన రోగులుగా మార్చేశారు.
రన్ పాస్ జీసస్. ఏం చెప్తారు? ఉరుకుతారు. ఇక ఏం చెప్తారు? ఉరుకుతారు. టీషర్ట్లు వేసుకొని మొత్తం ఉరకమని ఎక్కడ చెప్పిండు? పాపం నుంచి వెళ్ళిపో, రోడ్ల మీద ఉరకమని చెప్పలేదు. తిమోతి పాపం నుంచి దూరంగా పారిపోమన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి పారిపోతున్నావు? మీరు గమనించండి. పాపంతో నిండిపోయి ఆ బరువును దించుకోక అది లోపల పెట్టుకొని పైకి మాత్రమే నేను భక్తున్నని నటిస్తూ ఎవరి దగ్గర నువ్వు మనిషి దగ్గర నటించగలవు, దేవుని దగ్గర కూడా నటించగలడని చెప్పండి. మనుషులు మొత్తం ఏమారుస్తురండి. అందుకనే సమస్త భారం మోసుకునే సమస్త దినులారా నా చెద్దకు రండి, నా కాడిని ఎత్తుకోండి, నేర్చుకునే పని ఎక్కడుందండి? క్రైస్తవులు నేర్చుకునే పని ఎక్కడుందండి? నేర్చుకుంటున్నారా? నేర్చుకోవట్లేదు. వీళ్ళకు ఖచ్చితంగా సెలబ్రిటీగా వీళ్ళే మారిపోయారు. మొత్తం ఫాలోవర్స్గా జనాలందరినీ ఒక మానసికమైన రోగులుగా మార్చేసిన మొత్తం. క్రీస్తును వెంబడించేటట్టుగా చేయాలి విశ్వాసం తప్ప, ఒక మనిషిని వెంబడించేటట్టుగా జబడి చేసిన వాడు సాతాను సంబంధి తప్ప దేవుని సంబంధి కానే కాదు. క్రీస్తును వెంబడించాలి, క్రీస్తులో ఉన్న గుణగణాలు తెచ్చుకోవాలి. క్రీస్తుని కరెక్ట్గా వెంబడించడం అనుకోండి, క్రీస్తు మనకు అర్థమైపోయింది అనుకోండి, మనసులో మనం చూడం. క్రీస్తులో ఉన్న గుణ లక్షణాలు నీకు వస్తాయి. మనుషులను వెంబడిస్తే వారికున్న అవలక్షణాలు మొత్తం నీకు వస్తాయి. తెలియకుండా నువ్వు భక్తిహీనంగా మారిపోతావు. అదే క్రీస్తును వెంబడిస్తే ఏమైపోతుంది? క్రీస్తు లక్షణాలు వస్తాయి. ఇప్పుడు అందరిలో క్రీస్తు లక్షణాలు లేకపోవడం ఏంటి కారణం? ఎవడు క్రీస్తు వెంబడిస్తాడని అర్థమవుతుంది నేను చెప్పేది. క్రీస్తుని వెంబడిస్తే క్రీస్తు లక్షణాలు వస్తాయండి. అపోస్తులు క్రీస్తుని వెంబడించిన కనుకనే అందరిలో క్రీస్తు స్వారూప్యత ఏర్పడిందా లేదా? ఏర్పడింది. ఇప్పుడు మేము క్రీస్తుని వెంబడించుకుంటా అని చెప్పుకునే వాళ్ళలో క్రీస్తు స్వారూప్యత, క్రీస్తు లక్షణాలు కనబడట్లేదంటే వీళ్ళు వెంబడించేది ఎవరిని? యేసునా? మరి యేసును కాదు, యేసుప్రభుని కాదు, దొంగ మరి యేసుని వెంబడిస్తారు. యేసును మార్చుకోరు, తండ్రిని మార్చుకోరు, దౌర్భాగ్యులుగా మిగిలిపోయారు. మీరు గమనించండి. ఇవన్నీ చెప్తుండు సామెతల గ్రంథంలో. పరిశుద్ధాత్మ ప్రేరణతో మనిషికి ఇంత భయంకరంగా ఇది ఉంటుందని బరువు అని చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తే స్వయాన తన నోట మాట్లాడుతున్నాడు. ఒక భారం అనేది మోస్తుడు, పాప భారం ఉన్నది. అలాగనే నీ హృదయంలో కోపము, ఆగ్రహము, మత్సరము, కుళ్ళు, కుతంత్రం కూడా ఇది భయంకరంగా ఒక రాయి కంటే, ఒక ఇసుక కంటే కూడా బరువు ఉన్నది. అది నేను చెప్తున్నాను. అది తేలిగ్గా నువ్వు దింపుకుంటే ఒక పరిపూర్ణమైన మానవుడిగా నువ్వు మారిపోతావు. నాయన నా దగ్గర రా అని ఆయన పిలిస్తే దీన్ని ఏమంటారు? ఇది మత గ్రంథం రా, వద్దు మనకు, ఇది విదేశీ మతం, మన స్వదేశీ మతం సనాతనం అని చెప్తున్నావు. ఏం సనాతనం? సనాతన ధర్మం అంటే ఒకటి బాగా మీరు గమనించండి. సనాతన ధర్మం మొన్ననే అన్నగారు చెప్పాడు, ఆలివన్న సనాతన ధర్మం. ఎందుకంటే అన్ని గ్రంథాలు చదివిన పఠినమం ఉన్నది అన్నకు. ఆ అన్న ఏమంటుండే సనాతన ధర్మం అంటే ఏమనుకుంటురా మీరు? మీ తాతలు ముత్తాతల పేర్లు ఒక వరుసగా ఒక క్రమంలో ఒక ముగ్గురు పేరు చెప్పండి. తాత అన్నాడు. తెలుస్తాడు, తాత తెలుస్తాడు. మా తాత మేము చూడలే కానీ మా నాన్న తండ్రి, వాళ్ళ నాన్న తండ్రి ఇవన్నీ తెలుస్తాయా? ఎవరికి తెలియదు. ఉంటే మా తాతను తెలుస్తాయా చూస్తే? ఆయన లేడు. మా నాన్న చిన్నగా ఉన్నప్పుడు చనిపోయినాడు. అందువల్ల మేము చూడలేము. పేరే మాకు సరిగ్గా తెలియదు. మీరు గమనించండి. కొన్ని తరాలే చెప్పాలంటే ఎవరు చెప్పాడు? అందుకనే దేవుడు సనాతన ధర్మము గొప్పది ఏదంటే ఆదికాండంలోనే ఉందండి. 5వ అధ్యాయంలో ఉండదు. ఎవరి నుంచి ఆదాము వంశావళి గ్రంథము ఇదే అని చెప్తాడు. ఒక మనుషుల నుంచి ఆదాము నుంచి ఎలా వచ్చారు, ఎన్ని తరాలు ఓరు నుంచి ఓరు పుట్టారని మొత్తం చెప్పుకుంటూ వస్తాడు. దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఈ క్రమాన్ని చెప్పుకుంటూ వస్తాడు. దినవృత్తాంతముల గ్రంథంలో కూడా ఈ క్రమాన్ని, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఈ క్రమాన్ని మొత్తం చెప్పుకుంటూ వస్తాడు. 3 అధ్యాయాల దాకా ఈ క్రమాన్ని చెప్పుకుంటూ వస్తాడు. ఎవరు ఏ తరం నుంచి ఎలా పుట్టారో. లూకా సువార్త 3వ అధ్యాయంలో చెప్తాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చెప్తాడు ఎన్ని తరాల నుంచి ఎవరెవరు వచ్చిరని. ఇది సనాతన గొప్ప మానవాళికి ఉద్దేశించిన గొప్ప ధర్మం. ఇది మత గ్రంథం కాదండి. మానవాళి మొదటి నుంచి మానవుడి నుంచి ఈ సృష్టిలో అణువు ఎలా పుట్టింది, ఎలా కలిగిందని ప్రింట్ మొత్తం రాయబడింది. గొప్ప గ్రంథము, దైవ గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్ మాత్రమే. దీన్ని సరిగా ఆలోచించక, పఠించక, దీని ప్రకారంగా బ్రతకక, దీని ఔన్నత్యాన్ని బ్రతుకుల్లో చూపించక ఈ దౌర్భాగ్యుల వల్లనే బైబిల్ ఖ్యాతి అనేది తగ్గిపోతుందండి. క్రైస్తవులు సరిగా బ్రతికితే ఎవడండి దీనికి ఎదురు వచ్చి ఇది మతం అని చెప్పు నోరు బారేసుకుంటాడు? ఎవడన్నా నోరెందుకు బారేసుకుంటాడంటే ఇందులో ఉన్న మంచి మాటలు ఇందులోకి రాకపోవడం బట్టే బైబిల్ అపార్థం చేయబడుతుంది అన్యజనుల మధ్య. అవునా కాదా?
బైబిల్ ఈ గొప్పతనం ఎవరి వల్ల రావాలి? గొప్పతనం బైబిల్ ఖ్యాతి, బైబిల్ గొప్పతనం గొప్పది అని నోటితో చెప్తున్నావు. అది గొప్పదైనట్టుగా ఎందులో నుంచో చూపించమండు, నీ క్రియల్లో నీ బ్రతుకుల్లో చూపించమండు. చూపిస్తే ఏమైపోతుంది? వాళ్ళ దైవ గ్రంథం గొప్పదని వాళ్ళ బ్రతుకుల్లో చూపిస్తున్నారు, కుయ్యం అనుకుంటుంటారు. వాళ్ళ గొప్పది అంటాడు. గొప్పదైతే ఎవరిని మార్చి చూపించమంటే అందరూ ఎలా ఉంటారు? మాటలు మారే, బ్రతుకు మారది, రకరకాలుగా ఉంటుంది. వాళ్ళకి తేలిపోద్ది. తెలుసా? ఇది గొప్పది అని తెలవాలంటే ప్రపంచానికి ఏమై ఉండాలి? నువ్వు గొప్పగా బతకనంత వరకు బైబిల్ ఒక మత గ్రంథంగా, ఇది ఒక విదేశీ మతంగా, ఇది ఎవరికి పనికిరాని గ్రంథంగానే వాళ్ళు చిత్రీకరిస్తూనే ఉంటారు. ఇది అలా అవమానపరచబడుతూనే ఉంటుంది. ఎవరి నిమిత్తము? మన బ్రతుకుల నిమిత్తమా కాదా? బైబిల్ ఔన్నత్యాన్ని గొప్పగా చాటవలసింది ఎవరండి? ఎవరు? క్రైస్తవులు. అవునా? మరి క్రైస్తవులకు ఏమొచ్చిందండి? ఇప్పుడు బ్రతుకుతున్నారు? అసలు ఆశ ఉన్నదా? బ్రతకాలన్న కోరిక ఉన్నదా? ఉన్నతంగా ఆయన ఖ్యాతిని నేను నిలబెట్టాలి, అందుకోసమే నేను ఈ లోకానికి వచ్చాను, ముందుగా నా కొరకు సిద్ధపరిచే సత్క్రియలు చేయుటకే నేను వచ్చాను, జగతి పునాది వేయబడక మునిపే ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు అన్న ఆలోచన అన్నీ రాయబడ్డాయండి. దాని ప్రకారంగా మనం బ్రతకక మనలోనే కోపము, ఆగ్రహము, కట్టలు తీసుకుపోయే కోపం వస్తే లోకానికి మనకు తేడా లేకపోతే ఎందుకు నమ్మాలి చెప్పండి? ఎందుకు నమ్ముతారు చెప్పండి? నమ్మమని చెప్తావు కానీ నమ్మిన నువ్వు ఏ పాడు మారినవయ్యా అని ప్రశ్నిస్తే ఎక్కడ పెట్టుకుంటా మన తలకా చెప్పండి? దేవుని నమ్మండి బాబు అని నువ్వు చెప్తున్నావు, కరెక్టే, నేను చెప్తున్నా. అతను నాలో ఉన్న లోపాలను చూసి బాగా చెప్పొచ్చావు లేరా, నువ్వే మారలేదంటే ఎక్కడ పెట్టుకోవాలి నా తలకాయ? మీరు ఆలోచించండి ఒకసారి. సువార్తగా ప్రతి ఒక్కరి బ్రతుకు నేను ఒక సువార్తగా మారనంత వరకు క్రీస్తుని నేను సిలివేస్తున్నట్టే. అవునా కదా? సిలివేస్తున్నట్టే. సంవత్సరాలు అయిపోతున్నాయండి, గడిచిపోతున్నాయి, టకాటక వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. కానీ మనిషి ఎంతవరకు దేవునికి దగ్గరయ్యాడు? ఎంతవరకు దేవుని వెంబడిస్తున్నాడు? ఎంతవరకు మార్చుకున్నాడు? ఎంతవరకు ఆయన హృదయంలో ఉన్న భారాన్ని, పాప భారాన్ని దించుకున్నాడు? అంటే క్రీస్తు రక్తములో కడగబడిన నీలో కూడా ఈ కోప ఉద్రేకాలు వస్తున్నాయి అంటే అసలు కోపాన్ని విడిచిపెట్టినావా, కప్పుకున్నావా? ఏమై ఉన్నావు? ఏమై ఉన్నామండి? అంటే క్రీస్తు చెప్పిన మాటలు మనకు లెక్కలేవు. దాని ప్రకారంగా బ్రతకట్లేదు అంటే మన భక్తి మోసపూరితమైన భక్తా కాదా? మీరే చెప్పాలి, మీరే చెప్పండి. మనం వదిలిపెడతలేమో ఆ ఎట్నే ఉన్నాయంటే క్రీస్తు బలియాగము, క్రీస్తు అమూల్యమైన రక్తం ద్వారా కడగబడిన వాళ్ళమా? మళ్ళీ బయటకు వచ్చి మన పాపం చేస్తున్నట్టు అర్థం ఏంటి? కుక్క పంది సామెత లెక్కనే ఉంటుంది. కడగబడిన పంది పోయి బురదలో దొరికినట్టు, కుక్క తమ వాంతికి తిరిగినట్లు నిజమైన సామెత చొప్పున అంటాడు. ఎవరు? పేతురు గారు అంటాడు. నిజమైన సామెత చొప్పున మీ మొదటి స్థితి కంటే మీ కడపటి స్థితి అలాంటిది ఉంటుంది. ఎందుకు ఇంత కఠినమైన పదాలు వాడిండి దేవుడు? ప్రేమతోనండి. ఒక కన్న తండ్రి గద్దిస్తున్నాడంటే పిల్లలు ప్రయోజకులు కావాలని, పాడైపోవడని ఒకటి తండ్రి చెప్పడు. వాళ్ళు ప్రయోజకులు కావాలి, మంచి గొప్పగా ఉండాలి అని లోక సంబంధమైన అంటే లోక భాష సంబంధమైన తండ్రికే ఇలాంటి ఆలోచనలు, కోరికలు ఉంటాయి. ఎవరైనా చెడిపోతే బిలబిలలాడిపోయి బాధపడుతుంటే ఒక తండ్రిగా ఉంటే, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు నీకు ఆకారాన్ని ఇచ్చి, జీవాన్ని పోసి, అనంతమైన సృష్టిని నిర్మించి నీ పాదాల కింద పెట్టి నీ కోసము పరితపించిపోతున్న కన్న తండ్రి ఆశలు నువ్వు పక్కకు పెట్టేసి నీ ఇష్టానుసారంగా నువ్వు బతికితే నేనేం చేయాలి? మీరు గమనించండి ఒకసారి. దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు ఏమైనా పట్టుతున్నాయా? మన సువార్త దాంట్లో చెప్తుంటే ఒక ఆయన అంటున్నాట, ఏంటండి నేను ఎప్పుడు చెప్పినా వాక్యం క్రైస్తవులకు చెప్పారు. ఎవరు చెప్పారు? మరి ఎవరు చెప్పాలి? క్రైస్తవుడు మారితే కదా మొత్తం బతకదు. నువ్వే సక్కలేవు, పక్కని చెప్తావు వాక్యం. నీ బ్రతికే ఒక వాక్యంగా ఉండాలి. క్రైస్తవులకు చెప్తాడు ఎలా ఉండమని చెప్పాలి? మరి ఎలా ఉండమని చెప్పాలి చెప్పండి? అందరినీ ఎప్పుడు వచ్చినా ఆయనకు ఏమి ఇచ్చినా కూడా ఇలా ఉండాలి, అలా ఉండాలి, బ్రతుకుండాలి, ఇలా మంచిగా ఉండాలి. మంచి మాటలు అవసరం లేవన్నమాట. నవ్వించడాలు, కవ్వించడాలు ఈ ఉంటే నీ బతికెప్పుడు మారుతుంది? రేపే నువ్వు దస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు? కామెడీ మాటలని, ఈ కళ్ళబొళ్ళు కబుర్లని, ఈ పిట్ట కథలు, కట్టు కథలని నేను ఎక్కడికి పోతావు సచ్చాక? జీవితాన్ని మార్చుకోకుండా జీవితాన్ని మార్చే మాటలు గ్రంథంలో ఉండిపోయాయి. ఈ మరుగు చేసి నీ పిట్ట కథలు, నీ కట్టు కథలు, నీ కళ్ళబొల్లి మాటలు ఎవరికి కావాలయా? మనసు మార్చని నీ మాటలు బైబిల్లో రాయబడ్డాయి. నీ మనసును మార్చే మాటలు రాయబడని లోకంలో ఎన్నో ఉన్నాయి. అందుకే మనసులో వాళ్ళు మారట్లేదు. ఇక్కడికి వచ్చినాక నువ్వు మారట్లేదు అంటే నువ్వు చెప్పేది
ఏం మాటలు? బైబిల్లో ఉన్న మాటలా, నువ్వు లోకంలో ఉన్న పనికి మాలిన చెత్త మాటలు చెప్తున్నావా? మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యం వేరండి ఉన్నది. ప్రతి మాట నువ్వు చదువుతుంటే నీ అంతరంగంలో పొడవబడతాయి, బాధ వేదన కలుగుతుంది. అయ్యో నేను చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, భయం పుట్టాలి, వెళ్ళు వణుకు పుట్టాలి. వాక్యం అంటే భయం ఉందా అండి? డాన్సులు వేస్తారు దౌర్భాగ్యులు, ఇలా భయం ఉందా? పండుగ పేరట మొత్తం ఇష్టానుసారంగా ఆయన మనసు మార్చుకొని బ్రతుకు మార్చుకొని గొప్పగా జీవించండి అని ఆయన చెప్తే బతుకు మారదు, జీవితం మారదు, పండుగలు మాత్రం చేయడానికి బరోని పరిగెత్తుతున్నారు మొత్తం క్రైస్తవ లోకం. మీరు గమనించండి. కోడి పందాలు చేస్తారు ఆంధ్రలో, ఈ ఎక్కడ మన సంక్రాంతికి ఈ రాబోయే ఇప్పుడు ఈ 2024లో ఉంటుంది కదా, 13, 14, 15 తారీఖు ఉంటుంది. ఒక 15 రోజుల పండుగ ఉంటుంటుంది అక్కడ దగ్గర 10 రోజులు చేస్తట్టు. క్రైస్తవులకి అదే క్రికెట్ మ్యాచ్లు వచ్చినాయి, పేకాట పందాలు కూడా వేసుకుంటారు. వీళ్ళు కూడా ఇట్టే చేసుకుంటారు విశ్రాంతి కోసం. మీరు గమనించండి. మాది లేదండి, భక్తి లేదండి. వాళ్ళు అంగలార్చిరు, ఏడ్చిర్రు, బాధపడరు ప్రపంచాన్ని చూసి. ఈ దౌర్భాగ్యులు మొత్తం ఆటలాడుతున్నారు, మొత్తం రంగురంగుల లైట్లలో మొత్తం పొగబెట్టుకొని గెంతులు వేసుకుంటా మొత్తం వేషధానులుగా మారిపోయి మనుషులందరినీ భ్రష్టులుగా మార్చేసి ఏ ఒక్కరిలో నీతి లేకుండా, నీతి స్థాపన జరగకుండా భ్రష్టులుగా మార్చేస్తున్నారు ఈ దౌర్భాగ్యులందరూ. మొత్తం సెలబ్రిటీ బోధకులం అని చెప్పుకున్న ప్రతి పనికి మాలినోడు మొత్తం. వాక్యం ఏమైంది? వాక్యం ఏం చెప్తుంది? నిన్ను కడుక్కోమంటుంది, నిన్ను గద్దిస్తుంది, నిన్ను ఖండిస్తుంది, నీతి యందు శిక్ష చేయమంటుంది. ఖచ్చితంగా నీకు హెచ్చరికలుగా బైబిల్ చెప్తుంటే హెచ్చరికలను పట్టబెట్టి వికవికలు పకపకలు పనికిరాని చెత్త డగిలాగులు చెప్పుకుంటూ నువ్వు వెళ్ళిపోతున్నామంటే. మనం ఒక రోజు చూసినా ఒకడు వచ్చిండు, నేను ప్రభాస్లాగా వాక్యం చెప్తే ఎలా ఉంటుంది, చిరంజీవి వాక్యం చెప్తే ఎలా ఉంటుంది. ఎవరన్నా నీకు ఇలా చెప్పింది? నీ పనికి మాలినోడా? ఎవరు చెప్పిండు నీకు ఇవన్నీ? ప్రభాస్ వచ్చి వాక్యం చెప్తారా, చిరంజీవి వచ్చి వాక్యం చెప్తారా, కృష్ణ వచ్చి వాక్యం చెప్తారా, మహేష్ బాబు వాక్యం చెప్తాడు. సర్వనాశనం చేస్తారు ప్రపంచాన్ని మొత్తం. వాళ్ళే జారత్వంగా అపవిత్రులుగా మొత్తం స్త్రీలను పురుషులు నాశనం చేస్తారు, స్త్రీలో పురుషులను నాశనం చేస్తారు, పురుషులు స్త్రీలను నాశనం చేస్తారు. ప్రభాస్ అంటే అందరికి బావైనట, యువత ఉన్న వాళ్ళందరూ కూడా బావైనట మొత్తం. ఏంటి వీళ్ళు ఏం మాట్లాడుతుంది? అందరూ వ్యభిచారుడుగా మొత్తం జారత్వం చేసేటట్టుగా మారింది మొత్తం. అవసరమా అండి? వాళ్ళని తీసుకొచ్చి సంఘాల్లో నిలబెట్టించి వీళ్ళు ఇలా మాట్లాడితే ఇలా గొప్ప గొప్ప అంటే బికబికలు ఇజిల్లేస్తారు మొత్తం. న్యాయమా? సంఘం క్రమం లేదండి, సంఘానికి ఉన్న మర్యాద లేదండి, మొత్తం భ్రష్టు పట్టిస్తురండి. తెలుసా? క్రీస్తు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘాన్ని మొత్తం ముక్కలు చేస్తున్నారు మొత్తం. జబనికి తోసిన బోధ వాళ్ళని చెప్పుకుంటూ పోతున్నారు. బైబిల్లో ఉన్న బోధ వీళ్ళకి పట్టదు, బైబిల్లో ఉన్న వేదన వీళ్ళకి అవసరం లేదు, దేవుల్లో ఉన్న ఆవేదన బాధ వీళ్ళకి అవసరం లేదు. ధనార్జనే ధ్యేయంగా బ్రతుకుతున్న దౌర్భాగ్యులు. తెలుసా? ధనం కాదండి, గుణం ముఖ్యం. గుణం ఎక్కడుందండి? నీ గుణం మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ మనసు మారాలి, నువ్వు పరలోకం చేరాలి అన్నది కదా బైబిల్ మొత్తం సారాంశము. బైబిల్లో ఉన్నది వేరు, చెప్తున్న ప్రకటిస్తున్న సువార్త వేరు. అందుకనే ఏ ఒక్కరిలో మారు మనసు, నూతన పరివర్తన అనేది ఎవరిలో చూడలేకపోతున్నారంటే ఖండింపు, గద్దింపులు ఇవన్నీ లేదండి. అందుకే మనిషి హృదయ అంతరంగాల్లో దేవుని మాటలు దెబ్బలై హృదయంలో అంతరంగంలో చొచ్చితే ఏమైపోతాడు? చెడుతనం మొత్తం బయటికి తొలగిస్తుంది అని చెప్పిండు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనంలో చెప్తాడు ఆ మాట. అంటే లోపలికి వెళ్ళాలా? దెబ్బలుగా వెళ్ళాలా? పై దెబ్బలు కాదు, హృదయంలో అంతరంగంలో నీ మనసుకు తలగాలి. నువ్వు పాపివని నువ్వు గ్రహించాలి, ఆ బరువంతా దిగిపోవాలి, నీ చెడంతా వెళ్ళిపోవాలి. నీ పాపమంతా మొత్తం ఆయన మీద భారం పడ్డది, క్రీస్తు మీద. ఎవరంటే మోసేది ఆ భారం? మీరు గమనించండి. ప్రపంచాన్ని చెరిపిన శిల్పి తండ్రి దగ్గర ఉన్న మహిమను మొత్తం విడిచి మట్టి దేహాన్ని ధరించుకొని ఈ లోకానికి వస్తే ఏం చేసిరంటే ఆయనకు అవమానము, కన్నీళ్లు, వేదనే కదా, ఉమ్మిమేతలు, పిడిగుద్దులే కదా. ఆనాడు యూదులు చేసి అనుకుంటారు, ఈనాడు క్రైస్తవుడు చేసేదేంటి? అవమానిస్తలేడా? ఉమ్మివేస్తలేడా? పాదములు తొక్కుతలేడా? మారలేని మనసు పెట్టుకొని ఏంటండి వింతలు రకరకాలండి. క్రైస్తవ అవినత్యాన్ని, పరిశుద్ధతను, పవిత్రతను, యథార్థతను మొత్తం వదిలిపెట్టి పాపిగా, నీచుడుగా, దౌర్భాగ్యుడిగా మొత్తం బ్రతుకుతున్నాడు. ఖండిత బోధలు లేవు, సరిచేసే బోధలు లేవు.
మీరు గమనించండి. అందరు ఎందుకు వస్తారండి? వాళ్ళందరూ వాళ్ళు ఉన్నాయి మొత్తం తిద్దుకుంటేనే కదా పరలోకం వెళ్ళేది. 60 ఏళ్ళ 70 ఏళ్ళ కోసం కాదు క్రీస్తుని నమ్మేది. అనంతమైన మహాలోకం కోసం, పరలోకం కోసం కోటాను కోట్ల జీవితం మన కోసం ఎదురు చూస్తుంది. క్రీస్తు బలియాగం, తండ్రి సంకల్పం, పరిశుద్ధాత్మ నడిపింపును గమనించి మన బ్రతుకులను దిద్దుకొని పరలోకం వెళ్ళాలి కదా అనే కదా ఈ 66 పుస్తకాలు ఆయన రాయించింది. మొత్తం రాయబడ్డ మాటలు బైబిల్లో మాత్రమే ఉండిపోయినాయి తప్ప ఏ మనిషి తన బ్రతుకులోకి తెచ్చుకొని తండ్రి నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తా, నీ నూతన పరివర్తన కలిగి, నీ చిత్తానుసారమైన ప్రవర్తన కలిగి నేను బ్రతుకుతా, నీ హృదయానుసారంగా నేను జీవిస్తా అని ఎవరండి తీర్మానం తీసుకునేది? ఎన్నో అయిపోయినాయి. మొత్తం సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, రోజులు వెళ్ళిపోయాయి, నెలలు వెళ్ళిపోయాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి మొత్తం బ్రతుకులో. కానీ ఇచ్చిన సంవత్సరాన్ని, ఇచ్చిన దినాన్ని, నెలను మీరు గమనించండి. సంవత్సరానికి లెక్కలు కట్టదా? తినే తిండికి, పీల్చే గాలికి, తాగే నీరుకు, దేవుడి నుంచి వచ్చే ప్రతిదీ నువ్వు అనుభవిస్తున్న నువ్వు లెక్కలు కట్టావా? లెక్కలు అడిగితే ఏమైపోతాం మనం? మీరు గమనించండి, ఏమైపోతాం? క్యాలెండర్ మార్చుకుంటాయి, రంగురంగుల క్యాలెండర్లు మొత్తం మంచి మంచి వాక్యాలు ఎక్తాయి దాని మీద. ఎందుకోసం ఆ క్యాలెండర్ చేసుకుంటారు? ఎందుకోసం మంచి మంచి వాక్యాలు పెట్టుకుంటారు చెప్పారు. ఎక్కడ రాయబడాలి వాక్యాలు? మంచి మంచి ఇక్కడ రాయబడాలి. ఆ ఎక్కడ ఉండిపోయినాయి? ఎక్కడైనా క్యాలెండర్ల మీదనే పరిమితం అయిపోయినాయి. క్యాలెండర్ల మీద మంచి మాటలు. నీ రాకపోకల్లో తోడుగా ఉంటాడు, నిన్ను కాపాడవాడు, కుడుకడు, నిద్రపోడు. ఆయనకు నిద్ర లేదు. మనిషి ఏం చేస్తాడు? సోమరులుగా నిద్రపోతలేరా? ఎక్కడ? ఆత్మీయ జీవితంలో. బాహ్య సంబంధం గురించి నేను మాట్లాడలేదు, ఆత్మ సంబంధమైన విషయంలో మీరు గమనించండి. ఎంతవరకు ఆత్మ సంబంధమైన మెలకుగా ఉండమని చెప్తుండే ఆయన. అంతవరకు మీరు గమనించండి. ఆత్మీయతలో ఎంతవరకు మనం అనగాలిపోతున్నాం చూసుకోవాలి కదా, చెక్ చేసుకోవాలి కదా. మన ఆత్మీయ జీవితంలో ఎంత మెలకుగా మనం కలిగి ఉండాలి, ఎంతవరకు మన భక్తిని పరిమితి సాధించినాం మనం. మీరు ఒకసారి ఆలోచించండి. అందుకనే భారం మోసుకున్న సమస్త జనులారా, 6 నేల మీద బ్రతుకుతున్న సమస్త జనులారా, నా చేతులు, నా అరిచేతుల్లో మిమ్మల్ని చెక్కుకొని, నా కళ్ళతో చూసుకొని, నీకు ఆకారాన్ని ఇచ్చి జీవాన్ని పోసి, నువ్వు రాకమునిపై అనంతమైన విశ్వాన్ని తీర్చిదిద్ది నీ పాదాల కింద పెట్టి, ఇందులో సకల వనరులు, సదుపాయాలు నీకు కలిగించి నీ పాదాల కింద పెట్టి నేను అడుగుతున్నాను. ఆ భారం ఎందుకు నీకు? రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు. ఏం సంభవిస్తుందో రేపు నీకు తెలియదు. నీకు ఎందుకు ఇవన్నీ? ప్లానింగ్ ఎందుకు? దోచుకోవడం ఎందుకు? దాచుకోవడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? కుళ్ళు కుతంత్రాలు ఎందుకు? ఈ మత్సరం ఎందుకు? ఈ సకల దుర్నీతి, పాపం ఎందుకు? పాపంలో ఎందుకు పడిపోతావు? రేపు చచ్చిపోతే నీకేంటి? పాపానికి వచ్చేది ఫలితం ఏంటి? నరకమే నీకు. నీతికి వచ్చేదేంటి? నిత్య జీవం కదా. నీతిగా బతుకు. ఎన్ని రోజులు చేస్తాడంటే పాపం చేయాలనుకుంటే? పాపం చేయాలంటే ఎంతవరకు చేస్తాడు? ఎప్పటి నుంచి చేస్తాడండి? శరీరంలో ఉన్న ఓపిక వరకు. ఓపిక అయిపోయిన ముసలోడు ఏ పాపం చేయడు, మీకైతే ఇట్లా పడిపోతాడు. ఆ పాపం చేసి ఏం చేస్తాం? రానున్న లోకం మహాలోకం అండి, దాన్ని పోగొట్టుకోవద్దు. అందుకనే కన్నుతోనే జాగ్రత్త అన్నాడు. మంచి మాటలు చెప్పిన కన్ను జాగ్రత్త నాన్న, ఏం వింటున్నావో జాగ్రత్త నాన్న, నీ నోటి మాటలు జాగ్రత్త నాన్న. ఎన్ని మాటలు చెప్తుండు. ఇవన్నీ ఎందుకు ఎవరు చెప్తారు? ఎవ్వరు చెప్పరండి, దేవుడు తప్ప ఎవరు చెప్పరు. ఇదే నిదర్శనం. ఇన్ని మాటలు చెప్తున్నాడంటే ప్రపంచంలో ఎవడు చెప్పలేని మాటలు దైవ గ్రంథములో నిక్షిప్తమై గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. అంటే మన బ్రతుకులను గోలి, మన మేలు కోరి, నా పిల్లలందరూ నా చెంతకు చేరాలి, నా దగ్గర రావాలి. ఊళ్ళలో పండగ పోతే తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు. ఊళ్ళలో పోతే తల్లిదండ్రులు మీరు గమనించండి. తండ్రి ఇంటికి పోతే పిల్లలు హైదరాబాద్కి వచ్చి చదువుకోవడమో లేకపోతే జాబ్ చేసుకోవడమో, ఇక్కడనే సెటిల్ అయితే తల్లిదండ్రులు ఊళ్ళో ఉండి వ్యవసాయం చేసుకుంటుంటే వాళ్ళ దగ్గరికి పోతే ఎలా ఉంటారు? చాలా ఆనందంగా ఉంటారు. పిల్లలు వెళ్ళిపోయిన పిల్లలు ఇంటికి వచ్చారు తిరిగి ఎంతో ఆనందపడతారు. కానీ భూమి మీద పంపించిన పిల్లలు నా ఇంటికి పరలోకం వస్తే ఎంత ఆనందపడతారు మీరు ఆలోచించండి. వీళ్ళే ఆనందపడుతుంటే అబ్బో నా కొడుకు వచ్చిండు, నా కోడలు వచ్చిండు, నా మనవడు వచ్చిండు, నా మనవరాలు వచ్చారు. ఈ ముసలోళ్ళు అందరూ తిరుక్కుంటూ చెప్పుకుంటూ పోతుంటారు. ఏంటంటే నా కోడలు వచ్చింది, నా కొడుకు వచ్చిండు, నా మనవడు వచ్చిండు, నా కొడుకు వచ్చిండని ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ చెప్పుకుంటూ ఆనందపడుతున్నారు. మరి దూతలు ఎదుట నా పిల్లలు వచ్చారు, ఇదిగో లోకానికి పంపాను. 60 ఏళ్ళే అక్కడ నా చిత్తాన్ని, నా జ్ఞానాన్ని, నేను చెప్పిన మాటల ప్రకారంగా బ్రతికి నా పరిశుద్ధత, నా యథార్థతను తన బ్రతుకుల్లో చూపించి మట్టి దేహాన్ని మహిమ దేహంగా ధరించుకొని నా పిల్లలు వచ్చారు. రండి నాయన ఆయనలోకి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందండి. ఆ ఇమాజినేషన్ చేసుకోండి. అసలు
ఆయన ఎంత ఆనందపడుతున్నాడో అసలు ఆ తండ్రి మనసు ఏంటో అర్థమైంది ఆ క్రైస్తవులకు. ఎప్పుడు నీ ఆనందమే చూసుకుంటూ ఎప్పుడు నీ సంతోషమే అనుకుంటావు తప్ప అసలు దేవుడు నిన్ను బట్టి ఎప్పుడు ఆనందపడ్డా? అసలు నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికి? అసలు ఆ నాయనంద దేవుణ్ణి ఆనందపరిచేది ఒకటేనండి, మన మనసు మార్చుకొని ఏ పాపం చేయకుండా ఎవరి మీద కోపం పెట్టుకోకుండా ప్రశాంతంగా దేవుని గురించి బ్రతుకుతూ అందరి గురించి మంచిగా ప్రార్థన చేసుకుంటూ పెడితే మన జీవితాలు సార్థకత. ఆ దేవుడు కోరుకుంటున్నాడు, అందరిని ప్రేమిస్తున్న దేవుడు. ఏమన్నాడు? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద తన వర్షం కురిపిస్తున్నాడు. అవునా లేదా? సూర్యుడు చంద్రుడు ఉదయింపజేస్తున్నాడు, వర్షం కురిపిస్తున్నాడు. దేవుడే అంత ప్రేమగా చూపిస్తే దేవుల్లో ఉన్న ప్రేమ నీలోకి ఎందుకు రాలేకపోతుంది? ఎందుకు రాలేకపోతుంది? ఏకైనా ఈ ఇసుక కంటే బరువుగా, రాయి కంటే బరువుగా, ఇసుక కంటే బరువుగా భయంకరమైన ఈ కోపం ఉంది కదా, అది ఈ రెండింటికంటే బరువు అట. అందుకని మనిషిని ఒక పరిపూర్ణమైన మనిషిగా దేవుని లక్షణాలు రాకుండా ఇవి అడ్డుపడుతున్నాయి. తెలుసు, ఇవన్నీ రాకుండా యేసుక్రీస్తుని ఎంత అవమానించారండి. కోపం రాదా? యేసుక్రీస్తును కోపం రాదా అండి? వచ్చింది. ఏం చేసిండు ఆ కోపాన్ని? మనసులో కొట్టిండా లేకపోతే తాళ్ళను కొరడాలుగా చేసి ఏం చేసిండు? ఎడ్లను గొర్రెలను బయటకు ఏ మనిషిని కొట్టలే పాపం, ఎవ్వరిని ఏమల్లా ఆయన ఆ బల్లడు పడదోసిండు. ఆ ఎడ్లు ఏమన్నా ఉంటేనే అది ఏ చేయితోనంటే పోవు కనుక చేయితోని బయటకు వెళ్ళిపోవు. గొర్రె కానీ బైరె కానీ ఇవన్నీ ఉంటాయిగా, పశువులు అన్నిటి తీసుకొచ్చి అక్కడ మా దేవాలయం కట్టేస్తాం. ఆ అన్నిటి తోలేయాలంటే ఏదో ఒకటి ఉండాలి కాబట్టి తాళ్ళను కొరడాలుగా చేసి అందులోంచి బయటికి వెళ్ళబెట్టారు. వ్యాపారం చేసుకుంటారు. దేవుని మాటలు విని మీ బ్రతుకులను మార్చుకునే స్థలంలో మీరు సంత చేసుకొని వ్యాపారం చేసుకోవడం అంటే అన్ని అబద్ధాలే. వ్యాపారం ఎక్కడ జరుగుతుంది? వ్యాపారం చేస్తే న్యాయంగా చేస్తారా, మోసం చేస్తారా? మంచిదాన్ని ఏం చేస్తాను? జబ్బుతుంది అంటాడు. జబ్బుతుంది అంటే ఏమైపోతుంది? మంచిదాన్ని ఏం చేస్తాడు వీడు? కొనాలని. జబ్బుతుంది అంటే ఏమైపోతుంది? నిజంగా జబ్బుతుంది కానీ తక్కువ రేటు కోల్పోయాడు అంటే ఏం చేయాలి? వ్యాపారం చేసుకునేవాడు ప్రతి ఒక్కరు పొద్దున్న అయితే అబద్ధం ఆడతాడు. మందిరంలో ఏం జరగాలి? సత్యం జరగాలి. సత్యానికి స్థాపింపబడాలి. సత్యం అనేది ఆ స్థలంలో చెప్పబడాలి, మనిషి హృదయంలో స్థాపింపబడాలి. అక్కడ ఏం చేశారు? వ్యాపారం చేసుకుంటారు, రూకలు మార్చుకుంటారు. అప్పుడు మాత్రం ఆయన వేదన పడ్డాడు. నా తండ్రి ఇల్లు వ్యాపార ఇల్లుగా మార్చిరు కదా. ఇక్కడ నిలబడి దేవుని వాక్యం చెప్పుకుంటామని చెప్పారు కదా. నా తండ్రి అంటే దావీదు సంకల్పించాడు కట్టాలని, సొలొమోనుతో కట్టించుకుంటూ ఆ తండ్రి కట్టించుకుంటూ ఈ మందిరం కట్టారు. అది కూలగొట్టినా మళ్ళీ జెరుబ్బాబెలు నెహెమియా జెరుబ్బాబెలు కానీ ఎజ్రా గారి నాయకత్వంలో ఏదో కొట్టిరు, పారు కూడా కూలిపోతే నెహెమియా గారు కట్టించారు. సరే ఇప్పుడు ఉన్నారా, ఏదో ఉన్నదో ఒకటి ఉన్నది, మందిరం ఏదో రకంగా ఉన్నది. కానీ మందిరంలో మీరు వ్యాపారాలు చేసుకుంటారు తప్ప బోధ ఎక్కడొచ్చింది మీకు? అందుకు బాధపడ్డాడు. ఈ దేవుడు సంకల్పించిన దావీదు గారి ఉద్దేశం ఏంటి? అందరికీ ఒక స్థలం ఉండాలి. దేవదారు మానులు కట్టిన ఇక్కడ గొప్ప ఇంట్లో నేను ఉండడం ఏంటి? ఆ మందసంలో దేవుడు ఉండడం ఏంటి? దేవుడు మన సినిగ్రోడు అండి, అన్ను ఉండడం ఏంటి? ఇది కాదు కదా అని ఆయన ఆలోచిస్తే, నువ్వు యుద్ధాలు చేసిన ఆయన చాలా రక్తం చిందించినావు, నా రాజ్య ఘనత కోసం అంటున్నావు, మరి నువ్వు అపరాధివని అందరు చెప్పుకుంటారు కాబట్టి వద్దు అని అతనితో మాన్పించుకొని కట్టుకున్న సందర్భం ఉంటుంది. మీరు గమనించండి, అన్నీ గుర్తుకొచ్చినాయి యేసుక్రీస్తు. ఒక్కసారి ఈ తలంచి చాలా వేదన చెంది బాధ చెంది తాళ్ళతో కొరడాలు చేసి ఆయన్ని వెళ్ళగొట్టేసి నా తండ్రి ఇల్లును వ్యాపార ఇల్లుగా మార్చేశారు మొత్తం. అది ఎందుకు కాదయ్యా కట్టించింది? మీరు వ్యాపారం చేసుకోవడం బొచ్చడి స్థలాలు ఉన్నాయి అక్కడ, ఇదేంటి ఇలా చేసుకున్నారు ఏంటి అంటే వీళ్ళు ఏం చేసి లేకనా ఇలా అర్పించడానికి వచ్చిన దాన్ని వీళ్ళు దేవుని పేరట అక్కడ అప్పగిస్తారు, అర్పించట్లేదు దేవునికి. మళ్ళీ వెనకంగా తీసుకొచ్చి మళ్ళీ అలానే పెడుతున్నారు, మళ్ళీ కొని ఇట్లా చేస్తారు, వ్యాపారం చేస్తారు. అవి బలి అర్పించట్లేదు, అప్పటి వరకు బలి అనేది అర్పించట్లేదు. మంచి ఉన్నాయి వీళ్ళు వ్యాపారం చేసుకొని డబ్బులు నొక్కేసుకోవడం ఒక దొంగలుగా. ఎందుకంటే నాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఏమండి? దొంగలు దోచుకునేవారు అంటాడు యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో చూస్తే, నాకంటే ముందు వచ్చిన వాళ్ళు మంచోరు కాదని చెప్తాడు యేసుక్రీస్తు. మంచోరు కాదని చెప్తాడు. ఆయన అన్నది ఎలాగనో సేమ్ టు సేమ్ ప్రవక్తలు, దొంగ ప్రవక్తలను ఉద్దేశించి ఆ మాటలు అన్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయిన ఆయన యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయేటప్పుడు కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయం కూడా చెప్తాడు. వాళ్ళు భయంకరంగా గొర్రెలు చర్మములని వేసుకొని క్రూరమైన తోడేలు స్వభావం గురించి కూడా చెప్పాడు. మీరు గమనించండి. ఈ మారడానికి కారణము ఒక మంచి మాట చూడండి. ఇందులో 26వ అధ్యాయము 15వ వచనం చూడండి, చాలా మంచి మాట ఉంటుంది. ఆ నాలుకగా మారకపోవడం ఈ బరువుతోనే ఉంటుంది సంబంధం.
దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను ప్రపంచ మానవులందరి ఎముకలు నలగొట్టింది యేసుక్రీస్తు మాటే తెలుసా. సాత్వికమైన నాలుక ఏమైపోతాడండి? ఎముకలను నలగొట్టును. ఎప్పుడు నలిగిపోతాయి ఎముకలు? ఎప్పుడు నలిగిపోతాయండి? ఇక్కడి నుంచి వదిలిపెడతానా? ఆ హృదయ అంతరంగాల్లోకి వెళ్ళిపోతేనా? హృదయము వాటి అంతరంధ్రంలోకి వెళ్ళిపోతే ఎముకలు అనేది ఏమైపోతాయి? ఇరువబడతాయి, నలిగిపోతాయి. అప్పుడు మనిషి మారతాడు. మనిషి మారకపోవడం అదే సాత్వికమైన నాలుక ఎముకలు నలగొడుతుంది. దీర్ఘశాంతుడు ఏంటి? న్యాయాధిపతినైనను ఒప్పిస్తాడు. మీరు గమనించండి, యేసు మాటలు ఏమైపోయాయి కదా, చాలా మంచోడు అండి. అసలు వీళ్ళు కుట్రతో చేస్తున్నారని న్యాయాధిపతి అని పిలాతు కూడా తెలుసు. వీళ్ళు కుళ్ళు కుతంత్రంతో ఈయన చాలా మంచోడు, ఈయన వచ్చి వాక్యం ప్రకటించాడు, అనేకులమైన చాలామంది కుటుంబాలు కట్టబడ్డాయి, క్రైమ్ రేట్ అనేది తగ్గింది, గొడవలు లేవు, లొల్లులు లేవు, ప్రశాంతంగా ఉన్నాయి పల్లెలు పట్టణాలు. ఎక్కడెక్కడ ఈయన తిరుగుతుండో అక్కడక్కడ మాత్రం సమాధానం, నెమ్మది, శాంతి నెలకొల్పుకుంటూ వచ్చిండు. ఈ దౌర్భాగ్యులు ఉన్నారు కానీ వీళ్ళ నుంచి ఎప్పుడు గొడవలే సమాచారం వచ్చింది వీళ్ళ నుంచి వెళ్ళి. ఈయన చాలా సమాజానికి కావలసిన వ్యక్తి అని పిలాతు కూడా అర్థమైంది యేసుని చూసి, ఆయన బోధలు విని. న్యాయాధిపతి కూడా ఏమైపోయాడు? అర్థం చేసుకుని, అమ్మో చాలా గొప్పోడు అని ఎవరికి అర్థమైంది? పిలాతు కూడా అర్థమైంది. అందుకనే సాత్వికమైన నాలుక ఎముకలు ఏం చేస్తాడ? నలగొట్టబడితేనే మారు మనసు, నలగొట్టబడితేనే నిత్య జీవం, నరగొట్టబడి రూపాంతరంలో చెందితేనే పరలోకం. అప్పుడే మారు మనస్సు, అప్పుడే పాపక్షమాపణ, అప్పుడే పరిశుద్ధాత్మ నడిపింపు. గర్వము, కుళ్ళు, కుతంత్రము, ఈ దౌర్భాగ్యమైన సకల దుర్నీతి, ఈ పాపాలన్నీ ఉన్నాయనుకోండి దేనికోసము? అందుకే చెప్తున్నాడు, భారం ఉందిరా, బరువు ఉందయ్యి, నీకు తెలియని బరువు, నేను మాత్రమే చూసి చెప్తున్న బరువు, నీకు తెలియకుండా నువ్వు మోసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అదేదో కోపం అనుకుంటున్నావు, మనిషికి వస్తుంది, సహజసిద్ధంగా వస్తుంది. మనిషి అనేవాడు మరీ ఇంత అమాయకంగా ఉంటాడా అని మనుషులు కూడా పాడు చేస్తూ ఉంటారు. నెమ్మదిగా ఉన్నాడు, అరే ఇంత నోట్లో నాలుక లేకుంటే ఎలాగరా అని చెడిపోరా అని తల్లిదండ్రులు కూడా చెడగొట్టేళ్ళు కూడా ఉంటారు తెలుసా. నెమ్మదిగా ఉండాలి, శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. అందుకని యేసుక్రీస్తు వచ్చి మొత్తం ఆయన బ్రతికే ఒక మాదిరిగా చూపించాడు. మొత్తం ప్రపంచ మానవాళికి ఎవరైనా రోల్ మోడల్ ఉండరా, మార్గదర్శి అంటే యేసుక్రీస్తు ఒకే ఒక్కడని చెప్పొచ్చు. ప్రపంచంలో ఒక్కలేడు మాదిరి ప్రపంచానికి. మాటల్లో కానీ, బ్రతుకుల్లో కానీ, ప్రవర్తనలో కానీ పర్ఫెక్ట్ మ్యాన్ ఎవరంటే ఒకరు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన జీవితమేనండి. ఆయన జీవిత పాఠాలు లేకనే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది. యువతను ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా జీవించాలి, ఎలా మీ అడుగును ముందుకేయాలి ఇవ్వబడిన కాలములో అని చెప్పిన మహనీయుడండి. ఆ బోధలన్నీ బైబిల్లో ఉండిపోయినా తప్ప వీటిని మాత్రం మనసు పెట్టి మీరు ధ్యానించినామనుకోండి ఉన్నతంగా. అందుకనే అన్నాడు ఎరికైనా, ఎవరిని బోధకులని పేరు పెట్టకండి, తండ్రులని పేరు పెట్టకండి, మీ బోధకుని నేను ఒక్కొక్కరిని నన్ను బట్టే మీరు వెంబడించండి, ఎవరిని మనిషిని వెంబడించండి అని చెప్పాడు. మీరందరూ సహోదరులే అని చెప్పాడు. ఆ మాటలని పాత్రేసి నీ అయ్యగారిని, నీ తల్లిగారిని, నీ అయ్యను, నీ తల్లిని, నీ అబ్బను, ఆ అమ్మను అని చెప్పుకుంటూ తిరుగుతూ కూడా చాలామంది లేరు. ఆత్మీయ తల్లులు, ఆత్మీయ అబ్బ ఇవన్నీ చెప్పుకుంటూ లేరు చాలామంది. వీళ్ళని వెంబడితే ఏమవుతుందండి? వీళ్ళలాగానే దౌర్భాగ్యులుగా మిగిలిపోతారు. ఎవ్వరు లేడు. మీరు గమనించండి, ఆయన్ను గురువుగా పెట్టుకుంటే కథం అంతేనండి. మనుషుల మీద ఆధారం అస్సలు పడద్దండి. క్రీస్తును పట్టుకొని క్రీస్తును చక్కగా మనం ముందుకు వెళ్ళిపోయినాం అనుకోండి, ఖచ్చితంగా క్రీస్తునే వెంబడించాలి, క్రీస్తునే బలంగా మనం పాటించాలి, బాగా ఇదైపోద్ది అన్న దాని మీద నేను 1-2 మెసేజ్లు బాగా విన్నా. ఆలివన్నాయి ఆ మాటలు అసలు ఇక ఏ ఒక్క వ్యక్తిని అసలు లేకుండా తీసేయ, డిలీట్ చేసిన మొత్తం అందరినీ. మనుషుల్లో పలానా వ్యక్తి ఒక అన్న ఇట్లా యేసుక్రీస్తు తప్ప ఒక్కడు ఉండదు మనలో. వీళ్ళందరిలో ఒక్కడు సరిగా ఉండడు. నీకు ఉండాల్సింది క్రీస్తు, నిన్ను వెంబడించాల్సింది క్రీస్తు. అసలు నువ్వు ఆయన అనుసరించవలసిందే క్రీస్తుని. ఏ ఒక్క వ్యక్తి ఈరోజు ఈ మంచుకుంటే రేపు పడిపోతాడు. అందువల్ల నీ మనసులో నుంచి నీ జీవితంలో అందరినీ తీసేయి. క్రీస్తు మాత్రమే నీలో ఉండాలి, నువ్వు ఆయన వెంబడించాలి. అది నాకు బలంగా పనిచేసింది, బాగా బలంగా పనిచేసినాయి ఈ విషయంలో. క్రీస్తును వెంబడించాలి. ఏ ఒక్క వ్యక్తిని మాత్రం మీరు మాదిరిగా పెట్టుకోవాలి. ఆయన ఒకటే అంటాడు, నన్ను కూడా మీరు పెట్టుకోవద్దంటాడు. నన్ను కూడా మీరు పెట్టుకోవద్దు, నన్ను
వెంబడించొద్దు బాబు అంటాడు, అంతే ఒకటే మాట. మీరు గమనించండి, ధనాపేక్ష లేకుండా కరెక్ట్గా వాక్యం ఉన్నట్టుగా ఇప్పుడు సమాజానికి సమకాలీన ఇప్పుడున్న సమాజానికి కరెక్ట్గా చురకలు అంటించుకుంటూ బహుమానం లేకుండా వాళ్ళు ఒక కరెక్ట్గా సరైన మార్గంలో పెడుతున్నాడు అంటే ఖచ్చితంగా నేను చెప్పగలను, అన్నగారు ఆలివ్ అన్నయ్య ఖచ్చితంగా చెప్పగలను. ఎక్కడ ఆయన పొగడతలు కానీ ఆయన ఉండవు, ఇష్టం ఉండదు, కానీ కావాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక దేవుని పట్ల చెప్తున్నాడు. ఆయన ఎవరిని బట్టి? దేవుని వాక్యాన్ని బట్టి గొప్పవాడైండు. దేవుడిచ్చిన తలంతలు సరైన పద్ధతిలో ఆయన వినియోగించుకొని ముందుకెళ్తాడు. లోకాశ ఇవన్నీ అవసరం లేదు, ఇచ్చేవాడు దేవుడు నాకు కావాలి, ఇచ్చే నాకు వద్దంటాడు ఆయన. ఇచ్చినే కాదు, ఇచ్చేవాడు కావాలి. ఇచ్చేవాడిని కోరుకోండిరా మీరు, ఇచ్చేవాడి గురించి ఆశపడకండి. ఇక్కడే పోతారా అయిపోద్ది అంటాడు. అంటే ఇచ్చేవాడు నీలో ఉండాలి తప్ప, నీతో ఉండాలి తప్ప ఇచ్చేటి నీ దగ్గర పెట్టుకోవద్దు. ఇచ్చేవాడు నీతో ఉంటే సమస్తం నీయే. ఆ మోటో ఆయనకు దేవుడిచ్చిన తలాంతును బట్టి కరెక్ట్గా వెళ్ళిపోతుంది. సమాజానికి కావాల్సిన అన్ని కోణాల్లో ఆయనకి ఇవ్వబడిన ఆయనకి ఇవ్వబడిన తలంపును బట్టి ఆయన సమాజంలోనికి దేవుని వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఆయనకి ఇచ్చిన తలాంతును సమాజంలో కరెక్ట్గా వాడుకుంటూ తీసుకొని వెళ్ళిపోతుంది. మీరు గమనించండి, మనుషులను వెంబడించేటట్టుగా ఉంటే కాదు. అందుకని ఇక్కడ ఒక అంటాడు, దీర్ఘశాంతము అంటే సాత్వికమైన నాలుక ఏంటి? ఎముకలు నలగొట్టేది ఆ నాలుక ఏదే కాదు, యేసుక్రీస్తు తన నోట పలికిన మాటలే. మీరు గమనించండి, ఆ మాటలు తెచ్చుకున్న వాళ్ళు అపోస్తులు మొత్తం నలిగిపోయారు, హతసాక్షులుగా మిగిలిపోయారు. దేవుని మాటలు హృదయ అంతరంగంలోకి వెళ్ళిపోయిన ప్రవక్తలకు వాళ్ళు నలిగిపోయారు. ప్రపంచానికి మొత్తం వాళ్ళు ఏంటి? దేవుని సందేశానికి, మనుషులకు దేవునికి మధ్యవర్తులుగా, రాయబారులుగా మారి దేవుని సందేశాన్ని ప్రకటించాలి. ప్రవక్తలందరినీ చూసుకోండి, వాళ్ళ ఇష్టం నెరవేర్చుకోలేదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకోరు. కష్టమైన, ఇబ్బంది అయిన, ఇరుకైన దేవుని చిత్తాన్ని వాళ్ళు సంపూర్ణంగా నెరవేర్చి వారు తలవాల్చి మహాలోకానికి నెమ్మది పొందే స్థలంలో పరదేశంలో ఉన్నారు. అపోస్తులు అలాగనే ఉన్నారు. మనం కూడా రేపు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేటప్పుడు దేవుని మాటలు ఏమై ఉండాలి? ఇందులో ఒక మాట కింద మంచి మాట ఉంటుంది చూడండి, 4వ వచనం చూడండి. మేలుగోరే స్నేహితుడు గాయములు చేయను. మేలుగోరే స్నేహితుడు కూడా యేసుక్రీస్తును స్నేహితులను కూడా చెప్పుకోవచ్చు. తెలుసా ఏంటట? మేలుగోరే స్నేహితుడు గాయములు చేస్తాడు. యేసు గాయాలు చేస్తుందికి వచ్చింది తెలుసా? గాయాలు చేస్తాడు కంపల్సరీ. మేలు చేసేది ఏం చేస్తాడు? గాయం చేస్తాడు. పగవాడు ఏం చేస్తాడు? ముద్దులు పెడతాడట. అంటే ఈ పగోడవాడు దుష్టుడండి. నీ బహుమానాన్ని, నా బహుమానాన్ని అపహరించి వాడు మనల్ని నరకానికి తీసుకుపోతుంది. వాడు వేసిన పన్నాగం ఎత్తుకడ. మీరు గమనించండి, ఎత్తుకడ నరకాన్ని తీసుకెళ్ళిపోయే పరిస్థితి. మేలుగోరే స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును అని చెప్తూ 7వ వచనం కూడా, కడుపు నిండిన వాడు తేనె పట్టును తొక్కివేయును, ఆకలి కొని వాడు సేదు వస్తువైనను తీయగా ఉండును. మీరు గమనించండి, దేవుళ్ళకి వచ్చిన అయిపోయింది అని వాక్యాన్ని దొక్కేస్తున్నావు. మొత్తం ఇది మధురమైందే. నువ్వేమైనావు? దాన్ని తింటున్నావా? తినక కాదు, ఇది వద్దు నాకు అర్థమైంది అని తొక్కేస్తుంది దేవుని వాక్యాన్ని. ఒక తేనెతో పోలుస్తుంది దేవుని వాక్యాన్ని. మీరు గమనించండి, బాగా ఎక్కువైన వాడు ఏం చేస్తాడండి? తొక్కేస్తాడు తేనె. దాని విలువ తెలియదు. తేనె మంచి ఆరోగ్యానికి ఔషధం వంటిది తెలుసా? తేనె కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తీసుకొచ్చి తేనె పట్టు పెడితే పువ్వుల్లో నుంచి మకరందాన్ని మొత్తం తీసుకొని, కొన్ని వేల పువ్వుల నుంచి మకరందాన్ని తీసుకొని, తేనెటీగలు, కందిరీగలు వేరు, తేనెటీగలు వేరు, ఆ తేనె పట్టును తీసుకొచ్చి అక్కడ పట్టు పెడతాయి తెలుసా? అనేకమైన ఆయుర్వేద మందులలో వినియోగించేది తేనె. చాలా మంచిది, పుష్టి కూడా చాలా మంచిది. దాన్ని తింటే ఏమైపోదండి? పంచుకుంటుంది. అందుకని ఇక్కడ ఏమన్నాడు? తేనెతో కూడా దేవుని వాక్యాన్ని పోల్చాడు. దాన్ని ఒక తేనె తిని బాగా ఉన్నవాడు తొక్కేసినట్టుగా దేవుని వాక్యం కూడా తొక్కేస్తున్నారండి క్రైస్తవులు. మక్కువ ఉందా? దేవుని తేనె అంటే మాటల్లో మాత్రం పొగుడుతాం. మధురమైంది జుంటి తేనె ధరల కంటే ఏంటట? ధరల కంటే మధురమైంది యేసునామము మధురమైంది. ఆ మధురమైన నామం ఎంతవరకు మీరు రుచి చూసి ప్రభుని తెలుసుకున్నారు? ఆయన కాక అర్థమైపోతే ఇవన్నీ వెళ్ళిపోతాయండి. అసలు ఏముండవు. ప్రభువును రుచి చూసిన ఎడల
మనలో ఉన్న సమస్త కల్మషము, దుష్టత్వం, వేషధారణ మొత్తం వెళ్ళిపోతాను. 1 పేతురు 2వ అధ్యాయం 1 నుంచి వస్తుంది. ఈ వేషధారణ, కుళ్ళు, కుతంత్రం మొత్తం పోయేది ఏందరికైనా ఆయన రుచి చూచి నువ్వు తెలుసుకుంటే ఇవన్నీ పోతాయని చెప్తాడు. మీరు ఒకసారి ఆలోచించండి. 9వ వచనం చూడండి. 9వ వచనం, తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. మధురమైన మాటలు రావాలి. ఎవరికి? ప్రతి క్రైస్తవుని నోటకుంటా మధురమైన మాటలు రావాలి. మధురం పాటలు అన్నీ ఏదైనా సరే మన బ్రతికే చాలా గొప్పగా ఉండాలండి. అందుకనే అంటుండు చూడండి, అది తైలము సంతోషపరుస్తుంది కదా. ఒక మంచి సెంటు కానీ ఏషియన్ పెయింట్లో ఒకటి ఉంటుంది పెయింటింగ్, ఏషియన్ పెయింట్లో ఒక పెయింటింగ్ ఉంటుంది, మొత్తం సెంటు ఉన్నట్టే ఉంటుంది. అది చాలా కాస్ట్లీ ఉంటుంది. ఒక లీటర్ వచ్చేసి ఒక 800 రూపాయలు ఉంటుందండి. అది వేసుకున్నాం అనుకో ఎప్పుడు సెంటు వాసనే వస్తుంటుంది. అది దగ్గర దాని ఫ్లేవర్ అనేది ఒక వారం రోజులు 10 రోజుల దాకా ఉంటుంది. ఆ సెంటు ఆ గదిలలో కలర్లో అది కలిపినట్టు అది అంతా ఇదిగా ఉంటుంది. మొత్తం మీరు మనసుకంతా ప్రశాంతంగా ఏదో ఆహ్లాదకరంగా అనిపిస్తుంటుంది. మీరు గమనించండి, ఒక మంచి మాటలు చెడిపోయిన ప్రపంచానికి, కృంగిపోయిన ప్రపంచానికి క్రైస్తవ మాటలే ఒక మాదిరిగా మారిపోయి మంచిగా ఆ బాధతో, వేదనతో కృంగిపోయిన ఆ మనిషి హృదయంలో ఒక మంచి ఫీల్ తెచ్చే మాట ఉండాలప్ప. చాలా బాగుందండి ఇతనితో మాట్లాడితే, ఏదో బరువు దిగిపోయినట్టుగా ఏదో తేలిగ్గా అనిపించిందండి అనేది ఉండాలి. ఆ మాటకి ఇదే అర్థం. ఎవరైనా మాట్లాడితే కలిసినట్టు ఉందా, లేకపోతే ప్రశాంతంగా ఇతనితో మాట్లాడుతుంటే ఈ కొద్దిసేపు మాట్లాడాలనిపిస్తుందా? మనం మాట్లాడితే ఇంక కొద్దిసేపు మాట్లాడాలి ఇతనితో అనిపిస్తుందా? వద్దు బాబు వీళ్ళు మాట్లాడితే ఎడేకు, వద్దు వెళ్ళిపో అన్నట్టుందా? మీరు గమనించండి, ఇక్కడ అదే చెప్తుండు. తైలము చాలా హృదయాన్ని సంతోషపెడుతుంది. మంచి సుగంధ త్రైలము అనేది మంచిగా సంతోషపెడుతుంది. అలాగే చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. హృదయాన్ని సంతోషపరిచే మాటలు చెప్పేవాడే క్రైస్తవుడు అండి. అందులో హెచ్చరికలు ఉండాలి. అందులో మనిషిని బాగు పొగిడేటట్టు వద్దండి. పొగిడేవాడిని దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు, పాడు చేస్తాయి. అందుకంటే ముద్దులు పెడుతాడు అనమాట. పొగిడేటోడు అబ్షాలోము అనమాట. అబ్షాలోము ఏం చేస్తాడు? ముద్దులు పెట్టి సింహాసనానికి ఎదురు పెట్టి దావీదుని తరిమి కొడతాడు. దరిద్రుడు. మీరు గమనించండి, అబ్షాలోము ఒత్తునోడికి మంచి చేయి పట్టుకోవడం, ముద్దు పెట్టాడు. ఆ దౌర్భాగ్యుని వీలు కోరుకుంటారు రాదని, దావీదుని కాదని. చరిత్రలో ఇవన్నీ చదువుతుంటే ఇవన్నీ మనకు అర్థమైపోతుంటే ఎవడు ఎలాంటోడు ఏం కథ, మనస్తత్వం అనేది ఖచ్చితంగా ఏంటి, మనస్తత్వ శాస్త్రవేత్తలకు తెలియని సంగతులు ఇక్కడ రాయబడ్డాయి. ఇవి నువ్వు చదువుకున్నావు అనుకో, ఏ మనస్తత్వ శాస్త్రవేత్త చెప్పని సంగతి నువ్వు చెప్పగలవు. నీకు అర్థమైపోతాయి. దేవుడు అలా నీకు బోధిస్తాడు తెలుసా. వీళ్ళ దగ్గర పోయి ఫీజు కట్టి 1000 రూపాయలు ఇచ్చి 2000 ఇచ్చి ఆ ఫీజు కట్టి అక్కడ ఉండి చెప్పించుకునే దానికంటే 66 పుస్తకాలు నువ్వు చదివేమనుకో, అన్ని శాస్త్రాలకు పుట్టినిల్లు బైబిల్. ఇక మానవుడు ఎలా బ్రతకాలో, పరిపూర్ణమైన మానవుడు ఎలా జీవించాలో పుట్టింది మొదలుకొని సత్యంత వరకు రాయబడి మొత్తం నువ్వు ఎలా ఉండాలి, మొత్తం A to Z. ఇదొక్కటి చాలండి, ఇదొక్కటి చాలు మనిషి పరిపూర్ణమైన వ్యక్తిగా మారడానికి. ఈ లేకనే మనిషి పాడైపోతుంది. మధురమైన మాటలు లేకనే మనుషులు మారట్లేదు తెలుసా. ఆ బరువు అనేది మోస్తుండు మనిషి. ఆ బరువు మోస్తున్నాడు. ఆ బరువు మోసుకుంటున్న వానికి బరువు దింపడానికి వచ్చాడు. పాపం కోసం, నీ కోసం, నా కోసం బలవడానికి వచ్చాడు. క్రీస్తు వచ్చాడంటే ఎందుకు వచ్చాడో తెలియదు. ప్రపంచానికి జరగాల్సింది అందరికీ మరణ ఛాయలో క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాన్ని ప్రకటించాలండి. ఇక ఈ రోజు దాకా జరుగుతున్న క్రిస్మస్ పండుగలు చేసుకుంటారు మొత్తం డ్యాన్సులు. ప్రపంచం మొత్తం ఏమైపోయింది, క్రీస్తుని చూసి మారట్లేదండి. కొత్తగా ఎలా డ్యాన్సులు చేయాలి, కొత్తగా ఎలా స్కిట్లు వేయాలి. అమ్మగారులు కూడా వేస్తారు, స్కిట్లు ఏం చేస్తారు, అమ్మగారులు వేస్తారు, అయ్యగారులు వేస్తారు, ప్రోత్సహిస్తారు. మొత్తం చెడుతానండి సంఘంలో ప్రోత్సహించి పాడు చేస్తారు వీళ్ళు కొంత. అంటే బైబిల్ అర్థం కాక మారు మనసు పొందుతుంటే నిమ్మలం, శాంతి, సమాధానం, హాయిగా ఉంటుంది, ప్రార్థనగా ఉంటుంది, మంచి జీవితాలు మాదిరికరంగా మనల్ని చూసి 10 మంది నేర్చుకోవాలండి. 10 మంది పాడకపోవడం కాదు, అనేక జీవితాలకు మార్గదర్శకత్వం ఎవరికైనా క్రైస్తవ జీవితమే. ప్రతి పదం ఇందులో రాయబడింది. ప్రతి చదవండి, ప్రింట్ మంచిగా బోధిస్తారని దేవుడు. మనసు పెట్టి మంచిగా ప్రశాంతంగా బైబిల్ చదవండి.
ఆందోళన ఉండదు, భయం ఉండదు, టెన్షన్ ఉండదు, ఏది ఉండదు. రేపైపోతుందో ఏం అసలు పట్టించుకోను. అన్నిటికీ నువ్వు ఆశ్రయ దుర్గంగా దేవుణ్ణి కలిగి ఉంటావు, హాయిగా బతావు. నీ జీవితానికి ఎలాంటి డోకా ఉండదు. బట్టకు పొట్టకు ఆశలు అంతకు మించి ఆశలు వస్తున్నాయంటే సంపాదించుకోవాలి, వీడిని ముంచాలి, వాడిని చేయాలంటేనే ఆ దుష్టు నుంచి వచ్చిందని బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఉన్నమంటే ప్రశాంతంగా ఉండాలి, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండాలి. దేవుడు ఏ స్థితిలో ఉంచిండో ఆ స్థితిలో ఆనందకరంగా బ్రతకడం నేర్చుకొని మన జీవితాన్ని దేవుని చేతిలో పెడితే హాయిగా ఉంటుంది. కళలు ఉంచుకోండి, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎన్నో మాటలు రాయించావు తండ్రి, రాయబడ్డ మాటలండి తండ్రి. నేను ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే నాయన, నీ మాటలు లేకనే ప్రపంచం మొత్తం నాయన పాడైపోతుంది. జీవితం మాత్రం భయంకరంగా నిర్వీర్యమైపోతుంది. ఈ నూతన సంవత్సరానికి ఈ డిసెంబర్ 31కు తండ్రి డీజేలతో తులతూగాలి, డ్యాన్సులు వేయాలి, పిచ్చెక్కిపోవాలి అని తండ్రి రంగం సిద్ధం చేసుకుంటుంది ప్రపంచం మొత్తం నాయన. క్రైస్తవులు కూడా సంఘాలలో తండ్రి డ్యాన్సులు, స్కిట్లు, వాగ్దానాలు, మీరు చెప్పని సంగతులు రకరకాలుగా వీళ్ళు ఒక భయంకరమైన పాపాలకు తెరదీసి నాయన ఎవరిని చూసి మీరు ఆనందపడతారు నాయన. నమ్ముకున్నవాడు నమ్ముకోనుడి కంటే దౌర్భాగ్యుడిగా బతుకుతున్నాడు. కోరికలతో ఆశలతో పాపం తీసుకోకుండా పరిశుద్ధంగా బ్రతకకుండా నిన్ను బాధిస్తూనే ఉన్నాడు, నిన్ను వేధిస్తూనే ఉన్నాడు తండ్రి. ఎవరిని బట్టి నువ్వు ఆనందపడుతున్నావు నాయన. నీ మనసును అర్థం చేసుకుంటే తండ్రి, నీ గుండెల్లో మొత్తం గాయాలే. నీ కుమారుడు చేసిన బలియాగాన్ని, నీ సంకల్పాన్ని, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ మీ ముగ్గురి కష్టాన్ని వ్యర్థపరుస్తూ తండ్రి, మనిషి ఎప్పుడో దూరం అయిపోయాడు నాయన. నీ సంకల్పం లేకుండా పోయాడు. క్రీస్తు త్యాగాన్ని సమాధి చేసి తండ్రి ఎప్పుడో దూరం అయిపోయాడు. పరిశుద్ధాత్మ నడిపింపు నుంచి ఎప్పుడో దూరం అయిపోయాడు. ముగ్గురు సంకల్పాన్ని అర్థం కాకుండా నాయన, అర్థం చేసుకోకుండా వ్యర్థంగా బ్రతుకుతూ, ఇది నిజమని లోకమని భ్రమలో బ్రతుకుతూ, పాపముతో ఉంటూ, పాపంతో జీవిస్తూ నాయన ఇచ్చిన సమయాన్ని, కాలాన్ని నాయన ఆవిరివలే ఐసులా కరిగిపోతూనే ఉంది. కాలచక్రం క్రింద తిరిగిపోయి నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈ 2023లో ఎన్ని తెగులు వచ్చినా, ఎన్ని కష్టాలు కన్నీళ్ళు వచ్చినా, నీ అపారమైన కృప, నీ కరుణా వాత్సల్యము వల్ల మమ్మల్ని తండ్రి ఉల్లాసింపజేసి మమ్మల్ని కాచి కాపాడి, అయా నీ చల్లని రెక్కల కింద ఆయన కాపాడి మమ్మలను ఒక కవచంగా నాయన నీ కేడమును, నీ ప్రేమ, నీ దయ కేడముగా మమ్మల్ని కప్పి ఏ ఆపదలు మమ్మల్ని చుట్టుకోకుండా తండ్రి మమ్మలను, మా కుటుంబాలను కాపాడినందుకు ఏమిచ్చి మేము రుణం చెల్లించగలం తండ్రి. అయ్యా నువ్వు చేసిన మేలులను తండ్రి ఎంత చెప్పినా నాయన మా తనివి తీరదు నాయన. సాయంత్రంలో తండ్రి మేమందరం నువ్వు చేసిన మేలును, నువ్వు చేసిన అన్ని తలపోసుకుంటూ మేము, మా కుటుంబము నీ చల్లని రెక్కల కింద భద్రంగా నువ్వు కాపాడిన అన్నిటి తలపోసుకోవడానికి తండ్రి సాయంత్రం తండ్రి నాయన నిన్ను కొనియాడడానికి తండ్రి మా బ్రతుకుల్లో ఇంకా అనేకమైన మా ప్రణాళికలు, మా ఉద్దేశాలు ఇదిగో తండ్రి 2024లో అనేకమైన తండ్రి అనేకులను నీ వైపు నడిపించడానికి, నూతన ఆత్మల కోసం విలువైన సంగతులు చెప్పడానికి తండ్రి నాయన చక్కగా ప్రణాళికలో భాగంగా బియ్యం కూడా తండ్రి ఒక 3 క్వింటాల బియ్యం కూడా తెప్పేయడానికి తండ్రి ప్రణాళిక లేశం. దాన్ని తండ్రి చక్కగా ముందుకెళ్తున్నావు నాయన. ఇంకా అన్నిటి సమకూర్చుకొని చక్కగా నీకు మహిమకరంగా, మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా నువ్వు నివసించిన ప్రాంతంలో తండ్రి నీ సత్యవాక్యాన్ని ఉన్నట్టుగా మానవులు అనేకమైన మానసికమైన రోగులైపోయారు. యువత మొత్తం ఆ మానసికమైన రోగులైపోయి మానసికమైన వికాసం లేకుండా తండ్రి అనేకులు తండ్రి పాపములోను, శాపములోను, అపవాది ఊరిలో చిక్కబడి నాయన తల్లిదండ్రుల మాట కూడా వినకుండా తండ్రి వాళ్ళను కూడా ఎదురు తిరిగి కొట్టేవారిగా తయారైపోతున్నారు. అంటే నాయన దుష్టుడు మొత్తం నాయన వెంటాడి వేటాడి ప్రపంచాన్ని మొత్తం వాడు కబంధాస్తాలో చిక్కించుకొని వికటాహాసంగా నవ్వుచు అపహాసం చేస్తున్నాడు. మన క్రియలను వాడు చేస్తున్న నీచమైన గుణలక్షణాలను తండ్రి బయటపెట్టాలి ప్రపంచానికి. వాడు అనుకుంటున్నా ఆయన ఎలాగైతే పాపంలో పడగొడుతున్నాడో ప్రపంచానికి మరొకసారి చూపించడానికి, దైవ లక్షణాలకు ఎంత గొప్పగా ఉంటాయో అవి కలిగిన వాళ్ళే
పరలోకం వస్తారని, వాళ్ళే దేవుని పిల్లలని మరొకసారి గొప్పగా అన్య జనుల మధ్య నువ్వు చేసిన కార్యములను, నీ గుణగణాలను మేము కలిగి ప్రకటించే వారిగా అనేకులను నీ వారసులుగా చేయడానికి మాకిచ్చిన బలాన్ని, శక్తిని వినియోగించుకొని సాక్షార్థమై అన్యజనుల ఎదుట మీరు చేసిన గొప్ప కార్యములను కొనియాడుటకును, వివరించుటకును అయ్యా మరి ఆ సమయాన్ని మేము అందరం సద్వినియోగం చేసుకొని అది చిన్న సంఘముగా, క్రీస్తు సంఘముగా నాయన ఈ జయనగరం కాలనీలో ముందుకెళ్తున్న మమ్ములను, మా కుటుంబాలను నీ కరుణాస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మరి 2023 లాస్ట్ వారంలోనికి మమ్మల్ని నడిపించారు. లాస్ట్ దినం నాయన, ఈ దినానికి ముగింపు ఈరోజే తండ్రి. మరి 12 గంటలకు ముగింపు అయిపోతుంది. నూతన సంవత్సరానికి ఆహ్వానం జరుగుతుంది కనుక తండ్రి, జరిగిపోయిన గతించిన కాలం అంతా ఏ విషయాల్లో మరి నీ కుమారుడు జయించలేకపోయారు, ఏ విషయాల మీద బలహీనులు ఉన్నారు, ఆ అన్నిటినీ ఒప్పుకొని అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని వదిలిపెట్టిన వాడే కనికరం పొందుతాడని మీరు చెప్పిన మాట ప్రకారంగా తండ్రి మేము ఒప్పుకోవాలి, వదిలిపెట్టాలి, నీ కనికరం పొందుకోవాలి. ఆ నిత్య రాజ్యములో చోటు మేము సంపాదించుకునేటట్టుగా మా అడుగులు ముందుకు కదలాలి అన్నది నీ లేఖన సారాంశం తండ్రి. అట్టి బాటలో మమ్మల్ని అందరినీ నడిపించమని మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తాం. ఇప్పటిదాకా నీ పిల్లలు విన్నారు తండ్రి ఓపికతో. ఇన్న మాటలు తండ్రి నిష్ఫలం కాకుండానట్లు తండ్రి ప్రతి మనిషి హృదయంలో ఫలింప చేయండి. నీ సాక్షులుగా నిలబెట్టుకోండి. సూటిగా నీ పిల్లలతో మీరు మాట్లాడి, నాతో, మాతో అందరితో మాట్లాడిన తండ్రి, మాట్లాడబడిన ప్రతి మాట మా హృదయ అంతరంగంలోనికి వచ్చి నాయన ఉన్నతంగా నాయన ఫలించేటట్టుగా తండ్రి, నూరంతలుగా ఫలమిచ్చేటట్టుగా నాయన అనేకులను తండ్రి నీ వైపు నడిపించే వారిగా మా ప్రవర్తన వల్ల, మా క్రియల వల్ల క్రీస్తు తత్వాన్ని, క్రీస్తు సద్గుణాలను చూపించి మా చివరి శ్వాస ఉన్నంత వరకు నాయన నమ్మకమైన బిడ్డలుగా మా జీవితాలను బట్టి మీరు సంతోషపడాలని, మా అడుగులు ముందుకేయాలని మంచి తీర్మానం తీసుకొని ముందుకెళ్తున్నాం తండ్రి. లోకమంతా చూసి మీరు బాధపడుతున్నారు, మమ్మల్ని చూసి కూడా మీరు బాధపడ్డరు అంటే, బాధ పెట్టేటట్టు మా బ్రతుకులు ఉన్నాయంటే మా బ్రతుకులు వ్యర్థం తండ్రి. నీ మనసును అర్థం చేసుకొని కదులుతున్న ఆకారములు ఉండగానే పొరపాటుపడకుండా, తొట్టిల్లకుండా భూమి మీద నీ చిత్తాన్ని నీ కుమారుడు క్రీస్తు సంతోషపెట్టినట్లు మేము కూడా క్రీస్తును ధరించుకున్న వారిగా, క్రీస్తు శరీరాన్ని తిని క్రీస్తు రక్తాన్ని త్రాగిన మేము కూడా ఆయన లాగైతే నిన్ను సంతోషపెట్టాడు పరమ తండ్రి క్రీస్తు, మేము కూడా నిన్ను భూమి మీద మాకు ఇవ్వబడిన కాలంలో సంతోషపెట్టి తండ్రి ముందుకెళ్ళి అట్టి భాగ్యము, అట్టి ధన్యత, సర్వసంపూర్ణతను నడిపించండి, సత్యమంతు ప్రతిష్ఠించండి. మమ్మల్ని అందరినీ మీరు వాడుకునే అర్హమైన పాత్రగా నీ ఆత్మ ద్వారా తీర్చిదిద్దమని నీ దయగల హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసం సదాకాలం మనందరికీ తోడైంది, సర్వసత్యమును నడిపించి సత్యమందు ప్రతిష్ఠించం కాక. అందరికీ వందనాలు, క్రీస్తు శుభాలు.